గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనారాయణ గారు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. మీకోసం నా పేరు నరసింహారెడ్డి అండి, మాది సిద్దిపేట. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బిజినెస్. ఇందాక హోస్ట్ చెప్పినట్టుగా నేను ఇంతకుముందు జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసేటోని. నా సబ్జెక్ట్ వచ్చేసి మెడిసినల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మేడం కామర్స్. నాకు రెండు కాలేజీలు ఉండేటివి. సిద్దిపేటలో ఒకటి, ముస్తాబాద్లో కాలేజ్ ఉండేది. అది కాకుండా గవర్నమెంట్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ చేసేటోని. నాకేమర్థమైంది అంటే కాలేజీలో ఎన్నేళ్ళున్నా ఆ, నేను అనుకున్న కోరికలు, డ్రీమ్స్ నెరవేర్చుకోలేము. అందుకని ఈ బిజినెస్ని చాలా ప్యాషనేట్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఇవాళ హోస్ట్ చెప్పినట్టుగా బ్లాక్ హెయిర్ తోటి రిటైర్ అయినాము. ఆ, ఇప్పుడు మా టైం మా చేతిలో ఉంది, మనీ మా చేతిలో ఉంది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఎవ్రీథింగ్ విత్ అస్. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటి అంటే ప్రజెంట్ హౌస్ హస్బెండ్ అంటారు. ఎందుకంటే మీకు అందరికీ హౌస్ వైఫ్ అనే తెలుసు, కానీ హౌస్ హస్బెండ్ అంటే తెలియదు. హౌస్ హస్బెండ్ అంటే ఎప్పటికీ ఇంతకుముందు వైఫ్ ఒక్కతే ఉంటే హౌస్ వైఫ్ అనేది, హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటే హౌస్ హస్బెండ్ అంటారు. దిస్ ఈస్ ద డెఫినేషన్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ బిజినెస్ని అంటే మేము ఇట్లా గ్రో అవుతున్నాము, ఇట్లా సాఫీగా పోతున్నాం అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ గ్రేట్ అప్లైన్స్, గ్రేట్ మెంటర్స్, డాక్టర్ అరుణ అండ్ శ్రీరామ్ రెడ్డి అండి. వాళ్ళకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తాము అంటే వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మెగా మెంటర్స్ సుజిత్ సింగ్ గులాటి అండ్ హర్విందర్ కౌర్ గులాటి, అదేవిధంగా డాక్టర్ బ్రేచ్ అండ్ మిస్సెస్ బ్రేచ్. సో వాళ్ళ టీం నుంచి మేము. సో ఎందుకంటే ఇవాళ మేము ఇట్లా అంటే తీర్చబడ్డాము అంటే మీద సూటు వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. చాలామంది బ్యాక్గ్రౌండ్ కోసము జూమ్లా ఒకటి క్లిక్ చేసుకుంటారు. మాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. మా ఇంట్లో మేము ఎక్కడ కూర్చుంటే అదే మా బ్యాక్గ్రౌండ్. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు. సో అట్లా మేము నిర్మించుకున్నాము. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఆ, దాదాపు ఒక 18-19 ఏళ్ల కింద ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరు ఇప్పుడు తీసుకొని కూడా మీరు మాకంటే ఫాస్ట్గా మీరు అనుకున్నటువంటి మీకు నచ్చినటువంటి ప్రపంచాన్ని మీరు నిర్మించుకోవచ్చు. యా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారండి? ఈరోజే మేము అసలు ఇట్లాంటి సెమినార్స్ మేము వినలేదు, ఈరోజే మేము వచ్చినాం అన్న వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్లో మేము కొత్త అని ఒక్కసారి పెడితే మీకు తగ్గట్టుగా మేము ఏం మాట్లాడాలో మాకు అర్థమవుతుంది. ఓకే. ఆ, సో సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా కాలేజీలో చేస్తున్నప్పుడు ఆ, నాకేమనిపించిందంటే ప్రిన్సిపల్ చైర్ మాత్రమే బాగుండేది. ప్రతి వాళ్ళు ఒక అంటే బాస్ లాగా కనిపించేది. ప్రిన్సిపల్కి ఎట్లుంటుంది అంటే అందరికంటే ముందు పోవాలి, అటెండర్ పోయిన తర్వాత మళ్ళీ తాళాలు వేసిన తర్వాత తాళాలు తీసుకొని రావాలి. రైట్. అంటే అది ఉద్యోగం అట్లుండేది. అట్లాంటి టైంలో క్యూట్గా డాక్టర్ శ్రీరామ్ రెడ్డి గారు ఇట్లా వచ్చి ఇట్లా ప్రోడక్ట్స్ ఉంటాయి, బాగుంటుంది, మీరు అంటే మీకు నచ్చినటువంటి ఇల్లు కట్టుకోవాలనుకున్నా, మీరు లేకపోతే మీకు నచ్చిన లైఫ్ స్టైల్ పొందాలన్నా, మంచి కారు కొనుక్కోవాలన్నా, ఫారిన్ ట్రిప్లు ఎంజాయ్ చేయాలన్నా, కాలేజీలో ఎన్నేళ్ళు ఉన్నా సక్సెస్ కాలేరు అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. సో మనం ఏం ఆలోచిస్తాం వాళ్ళు అట్లా చెప్పినప్పుడు? కామన్గా మనకేమైనా ఆలోచన ఉంటుందంటే మీరంటే డాక్టరు, మీకంటే మనకంటే ఈ న్యూట్లైట్స్ అన్ని కూడా మనకి ఎట్లా కనబడతాయి? మెడిసిన్స్ లాగా కనబడతాయి. మన అంటే ఫస్ట్లో ఎవరైనా కూడా ఇప్పుడు కూడా మీరు చాలామంది మెడిసిన్ ఉందా, మెడిసిన్ ఇస్తారా అని మాట్లాడుతుంటారు. సో అంటే మనకు కొంతకాలానికి అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది తర్వాత అర్థమవుతుంది. సో మాకు కూడా మనం ఏమనుకున్నదంటే డాక్టర్ గారు క్యూటు ఆల్రెడీ 6 డిజిట్స్లో ఇన్కమ్ ఉంది, ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, ఆల్రెడీ కార్లు ఉన్నాయి, మీకేంది చాలా బాగా చెప్తారు, ఇట్లా వచ్చి కూర్చొని అట్లా 100 పీవీ చేసుకొచ్చి ఇట్లా ఇచ్చిపోయేది ప్రోడక్ట్స్. అంటే ఇటు పోతుండే దారిలో ఉండేది మా సిద్దిపేట. సో అట్లా కలిసి ఇట్లా ఈ బుక్ చదవండి, సీడీ వినండి, ఈ ప్రోడక్ట్స్ వాడండి. అప్పుడైతే 100 పీవీకి 5,000 ఉంటుండే. సో 5,000 అంటే కూడా చాలా కష్టంగా అనిపించేది. ఎందుకు కష్టం అనిపించేది అంటే నేను నంబర్ 1 సబ్బు గోద్రేజ్ వాడేది. నంబర్ 1 సబ్బు ₹6 ఉండేది, ఇప్పుడు కూడా వస్తుంది. అది ఎంత రాసినా అరగకపోయేది. అట్లాంటి టైంలో మన పర్సోనా సబ్బు వచ్చేసి 3 కలిసి ఒక కట్ట ఉంటుండే, 3 కలిసి ₹90 ఉంటుండే. మరి ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సబ్బు ధర తీసుకుంటే ₹6 వాడే సబ్బు నాకు ₹30 ఒకటేసారి వాడాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి?
బో ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ, మీకేముంది, మీరు బాగా చెప్తారు, మీరు ఆల్రెడీ రిచ్, ఇట్లా మనం ఎట్లా ఆలోచిస్తాం కదా. మీరందరూ అంటే మీరెవరో సక్సెస్ కావడం కోసం మా అందరి మీద ఇట్లా చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పి రకరకాలుగా అంటే ముందు అనకపోయేది, మనసు మాత్రం అదే మాట్లాడేది. సో సో కాబట్టి ఆ, అంటే ఏది ఇప్పాలన్నా కూడా గ్లిస్టర్ అయితే 115 రూపాయలు ఎంఆర్పి ఉండేది, 96 రూపాయలకు వచ్చేది. అంతకుముందు పేస్ట్ సాచెటో లేకపోతే కాల్గేట్ పేస్ట్ 10 రూపాయలు 20 రూపాయలతో తెచ్చుకొని వాడుకునేది, అంటే కాస్ట్లు అనిపించేది. కానీ అది నేను చెప్పేది 2006 ముచ్చట. మీరు ఇప్పుడు 2025లో ఉన్నారు. బయట ప్రోడక్ట్స్ అన్ని విపరీతంగా పెరిగినాయి. 400%, 500% పెరిగినాయి. యాంవే ప్రోడక్ట్స్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఆ, మీరు బయట కంటే చాలా తక్కువ. ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఎప్పుడైతే మీకు ఈ ప్రోడక్ట్స్ ప్యూర్ నేచురల్ మొక్కల నుంచి తయారైతే ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, అదేవిధంగా కాస్ట్ పర్ యూజ్ కనుక మనకు అర్థమైతే, ప్రతి ప్రోడక్ట్ని కాస్ట్ పర్ యూజ్ అర్థమైతే మనం కూడా బిజినెస్లో ఉంటాం. ఈ రోజు అంటే నేను ఇంత సూటు బూటు ఇట్లా బాగా చెప్తున్నా కదా. సో నేను కూడా అంటే ప్రోడక్ట్ రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళని. అంటే మనం ఏమనుకుంటాం అంటే చూడంగానే మనకు అంత కాస్ట్లీ, మేము కొనలేము, మేము తిరగలేము, మీకంటే మెడికల్ షాప్ ఉంది, మీరు అక్కడ అమ్మగలుగుతారు, నేను ఎక్కడ అమ్మాలి, ఇట్లాంటివన్నీ మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఎందుకు అంటే ఈ విషయం చెప్తున్నా అంటే, చాలా మంది ఇప్పటికి కూడా కొంతమందికి ఒక సూడో అంటే ఒక మిథ్య ఉంటుంది. ఒక ఏమి అంటే ఇంకా ప్రోడక్ట్ కాస్ట్లీ, అక్కడ నుంచి మీరు బయటకు రండి, ఇంకా సుప్తావస్థ నుంచి బయటకు రండి. సో ఇప్పుడున్నటువంటి సినారియోలో ఏం నడుస్తున్నాయి ఎక్కువ అంటే, మీరు అంటే ఒకవేళ కనుక మీరు ఈ బిజినెస్ చేయకపోతే అప్పడాల బిజినెస్ నేర్చుకోవాలి, లేకపోతే సకినాలు, గారెలు, జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, ఇప్పుడు ఇవి ఎక్కువ, ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తూ ఉంది. మరి దాని వెనకాల మనకి ఎంత పొల్యూషన్ ఉంది, దాంతో ఎంత మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాంతో మనకి ఎంత సర్వపిండి, ఇట్లాంటివి బాగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా హోటల్స్ కూడా, ఇంతకుముందు హోటల్స్ చాలా తక్కువ ఉంటుండే, హోటల్స్ ఇప్పుడు 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 ట్రెండ్ అదే. ఎందుకంటే మొత్తము ఇంట్లో ఫుడ్ వంట చేసుడు బంద్ చేసి పారేసాడు మొత్తం. ఏమనంటే పార్సల్ ఉందా, లేకపోతే జొమాటో, స్విగ్గీ, లేకపోతే పార్సల్ హోమ్ డెలివరీ, ఇవి చెప్పేస్తా ఉన్నాం. మనం ఎంత ప్లాస్టిక్ మనకు లోపలికి పోతుంది, ఎంత అంటే కవర్ని మనం అంటే తింటున్నాము, అంటే మనకంత ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సినారియా అయితే ఇంతకుముందు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటోళ్ళు, కానీ మన బిజినెస్ మాత్రం కరోనాకు ముందు కరోనా తర్వాత. నిజంగా కరోనా ముందు మనకేం తెలియదు, ఎందుకంటే ఎప్పుడో గత్తర్ వచ్చింది, గంభోర్ వచ్చింది, కలరా వచ్చింది, ఇట్లా చెప్పేటోళ్ళు మనం, కానీ ఎప్పుడూ స్వయంగా చూడలే. కానీ 2020లో మనం స్వయంగా చూసినాం, మన కళ్ళ ముంగటనే మంచి మంచి వాళ్ళు మఠాలలో కలిసిపోయింది. అది భయం కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే స్టెరాయిడ్స్ కావచ్చు, లేకపోతే రామ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ మన కళ్ళ ముంగటనే మనం చాలా మందిని చూసినాం. అందరికీ కారణం ఏమని అర్థమైంది, ఇమ్యూనిటీ తక్కువ. మనం ఈ విషయాన్ని మనం 18, 19 ఏళ్ళ నుంచి చెప్తాను. అంటే మనకు అప్పటి నుంచి మనకి ఏం అర్థమైందంటే, ఫోన్ రింగ్ చేస్తే కూడా రింగ్ టోన్ కూడా విటమిన్ సి వాడండి, ఇమ్యూనిటీని పెంచుకోండి, ఈ విషయం మనం 18 ఏళ్ళు చెప్తున్నాం. కానీ మనకు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాలేదు. సో అప్పుడు ఏం స్టేటస్ ఉండే అంటే, నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, లేకపోతే ఎకరాలు ఉన్నాయి, లేకపోతే నాకు పెద్ద కారు ఉంది, నాకు ఇట్లా అట్లా నాకు ప్లాట్లు ఉన్నాయి, నాకు ఇది అది అని చెప్పేటోళ్ళు, అసెట్స్ చెప్పేటోళ్ళు. ఎప్పుడైతే కరోనా తర్వాత వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు ఎన్ని ప్లాట్లు, నాకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి ముఖ్యం కాదు, నాకు హెల్త్ బాగుంది, నా లంగ్స్ ఎంత బాగున్నాయి, నా కిడ్నీస్ ఎంత బాగున్నాయి, నా హార్ట్ ఎంత బాగుంది, నా బ్రెయిన్ ఎంత బాగుంది, నా ప్యాంక్రియాస్ ఎంత బాగుంది, నా లివర్ ఎంత బాగుంది అనేటువంటిది ఇప్పుడు మీరు ఆ కాస్ట్ కట్టుకునేటువంటి స్టేజ్లో ఉన్నాం మనం ఆఫ్టర్ కరోనా. అంటే మన కళ్ళ ముందే చూసినాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేసారు జనాలు, ఎక్కడ కూడా నాకు తగ్గట్లే, తగ్గేదేలే అన్నట్టుగా చికెన్, మటన్ అంటే ఏదన్నా తినాలి, ఫస్ట్ తిండే ఇంపార్టెంట్, మనిషే ఇంపార్టెంట్, మనమే ఇంపార్టెంట్, నాకు ప్లాట్లు ఎకరాలు ఇంపార్టెంట్ కాదనేటువంటి దాంట్లోకి వచ్చేసిండ్రు. కాబట్టి మనం కాస్ట్లీ అనేటువంటి దాంట్లోకి హెల్త్లకు వచ్చేసేయాలి, హెల్త్ కాన్షియస్లకు వచ్చేసేయాలి. సో హెల్త్ కోసం పెట్టడానికి ఎవరైనా రెడీ ఉన్నారు, హెల్త్ కోసం కానీ బ్యూటీ కోసం. అయితే ఇంకొకటి, చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎక్కడో గుంటూరులో, ఎక్కడో మన నెల్లూరులో వాళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇట్లా చేసారు, కాబట్టి మేము బాగా సైన్స్ నేర్చుకోవాలా, ఇదేందో ఉన్నట ఆమ్వే బిజినెస్ ఇట్లా అట్లా అని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. ఆమ్వే అనేది మల్టీ బ్రాండింగ్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, చాలామంది ఎక్కువ సైన్స్ నేర్చుకుంటే కూడా కష్టమే, ఎక్కువ సైన్స్ అవసరం లేదు. కొంచెం కొన్ని పదాలే నేర్చుకోవాలి, కొన్ని చిన్న చిన్న పదాలు నేర్చుకోవాలి, క్యూట్గా ఉంటాయి. మీరు ఒకవేళ అది నేర్చుకోకుంటే కూడా, అంటే నేను మా అప్లైన్ ఛాన్సార్లు చెప్పేది, ఈ ప్రోడక్ట్స్ వాడాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలని చెప్పేది, ఈ ప్రోడక్ట్ వాడాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలని చెప్పేది. ఇది అందరికీ అర్థం కాదు, కొంతమందికి అర్థమైంది. థ్యాంక్ గాడ్ నాకు అర్థమైంది, నేను వాడుకుంటున్నా. నేను ఎట్లా అయిపోయానంటే, మా ఇంటి పేరు వాసాల నరసింహరెడ్డి అంటే ఎవరు తెలియదు, మా ఇంటి పేరు ఆంబే. ఇప్పుడు మా ఇంటి పేరు ఆంబే. మా బ్లడ్ గ్రూపు
బి పాజిటివ్ కానీ ఐఎంవే పాజిటివ్. ఇట్లా బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఐఎంవే పాజిటివ్. లోపల ఏముంటుందంటే ఐఎంవే అంత బిల్ట్ అయిపోయింది. ఎక్కడికైనా ఎటు తీసుకపోయినా ఏ నేచర్ స్వభావం తీసుకపోతే అక్కడికే తీసుకుపోతాను నేను వాళ్ళని. సో కాబట్టి ఐఎంవే నరసింహారెడ్డి అంటేనే గుర్తుపడతారు. సో అంత అంత అట్లా మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్రాండింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ మన మీద ఒక ముద్ర పడాలి. ఎప్పుడు పడుతుంది నీకంటే నీకు మూడు పదాలు ఉంటాయి క్యూట్గా: ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్. నువ్వు అంటే 100% నువ్వు ఆ ప్రోడక్ట్స్ మీద నీకు 100% నమ్మకం ఉండాలి. ఆటోమేటిక్గా నీ మీద ఒక ముద్ర పడాలి. ఇక్కడ ఎవరు రారు, ఒక ఐశ్వర్య రాయ్ రాదు, అమితాబ్ బచ్చన్ రాడు, అభిషేక్ బచ్చన్ రాడు, ఇక్కడికి సచిన్ వాళ్ళు రారు. ఇక్కడ నువ్వే యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రోడక్ట్. సో అది ఎంటర్ప్రీనర్షిప్లో అది ఒక ప్రోడక్ట్. చాలా మంది ఇట్లా మంచిగా ఫ్రీగా ఉందబ్బా, ఇన్వెస్ట్మెంట్ లేదు, బిజినెస్ చాలా బాగుంది అని మనం చెప్తే ఏమంటారంటే, ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా చెప్పు, ఏడ పెట్టుబడి పెట్టాలి చెప్పండి అంట. నాయన పెట్టుబడులు పెట్టి కోట్లు పెట్టి ఇది చేద్దామని అది చేద్దామని ఈ సూపు ఆ సూపు చూసి చాలా మంది ఇరుక్కపోయి కూర్చున్నారు ఎక్కడ దగ్గర. చిన్నోడు చిన్న రకంగా ఇరుక్కపోయాడు, పెద్దోడు మధ్య రకంగా ఇరుక్కపోయాడు, పెద్దోడు పెద్ద రకంగా ఇరుక్కపోయాడు. మీరు ఎవరినన్నా కదిలియండి, ఏం నడుస్తలేదు అంటాడు. అప్పుడు నడిచేట ఆయన ఇప్పుడు ఏం నడుస్తలేదు అంటాడు. ఏం ఎందుకు అడుగు, అప్పుడు నువ్వే కదా మాట్లాడింది. ఏది నడిచినా నడవకుండా పొద్దుగాలు వేస్తే పనులు తోమాల్సిందే, స్నానం చేయాల్సిందే, బట్టలు విండాల్సిందే, బోలు తోమాల్సిందే, హెల్త్ కోసం అయితే చూసుకోవాల్సిందే. మరి హాస్పిటళ్ళల్లో విపరీతమైనటువంటి జనాలు పెరిగిపోయింది. ఇప్పుడు మా సిద్దిపేటలో అయితే కొన్ని లెక్కల మీద ఉంటుండే, 10 హాస్పిటల్లో 15 హాస్పిటల్లో అని ఇట్లా లెక్కల మీద ఉంటుండే. ఇప్పుడు 100 హాస్పిటల్స్ అయినాయి. మీరు నమ్మరు, 100 హాస్పిటల్స్ అయినాయి. 24 అవర్స్ మెడికల్ షాపే లేకుంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 24 అవర్స్ మెడికల్ షాపులు ఒక 5 ఉన్నాయి. నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు ఎంత ట్రెండ్ అంటే ఎట్లుంటుందంటే, ఒక్కటి నడుస్తుంది అంటే పక్కన ఇంకొక కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎట్లాంటి కాంపిటీషన్ అంటే మనకు కుళ్ళు ఈ ఇట్లా అంటే మనకు ఒకటి నడుస్తుందంటే, ఒక కర్రీ పాయింట్ బాగా నడుస్తుందంటే పక్కన ఒక కర్రీ పాయింట్ పడుతుంది. ఒక బ్యూటీ పార్లర్ బాగా నడుస్తుందంటే ఇంకో బ్యూటీ పార్లర్. వీనికి రొట్టెలు బాగా అమ్ముడుపోతుందంటే పక్కన ఒక రొట్టెల షాప్ పడుతుంది ఆటోమేటిక్గా. అంటే అట్లాంటి అన్హెల్తీ కాంపిటీషన్లో మనం బతుకుతా ఉన్నాం. ఎందుకంటే మన తాత, మన తండ్రి, అందరూ అదే అంటే మన ఎవరు అందరూ కూడా చేసింది ఏంటి, అందరూ ఎవరు మాట్లాడినా కూడా ఉద్యోగం, జాబు, ఒక చిన్న కారు, ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలకి పెళ్ళి, ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు అనేటువంటి దాంట్లో ఆ ఆటిట్యూడ్లోంచే మనం వచ్చినాం. కానీ ఇక్కడ ఏం నేర్పించింది మాకు ఈ సిస్టమ్ అంటే, అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ. నువ్వు ఏమైనా చేయొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. నీకు ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ మెడ నుంచి పై భాగానికి కొద్ది నాలెడ్జ్ చేయాలి. కాలు రెక్కలు ఎవరైనా ఉపయోగిస్తారు. సాయంత్రం పూట ఒక పావో క్వార్టరో వేసుకొని పంటరు, మళ్ళీ తెల్లారి మళ్ళీ అది బాత్రూంలో పోతుంది. మళ్ళీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు, కాలు రెక్కలు ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ ఏమి అంటే దీని నుంచి స్మార్ట్గా పనిచేయాలి. అసలు అయితే ఆ స్మార్ట్గా పనిచేసిన దాంట్లో కన్ఫ్యూజన్లకి వెళ్ళి ఫస్ట్ బయటకు రండి. అంటే మనం ఇప్పుడు ఏమంటే, నేను ఇందాక అదే చెప్పినది, కన్ఫ్యూజన్ ఏమి అంటే సైన్స్ నేర్చుకోవాలి, అబ్బా వెల్నెస్ కోచ్ కావాలి, ఇట్లా అడ్వైజర్ కావాలన్నట, అట్లా అని చెప్పి మనం ఒక ఫోబియాకి వెళ్ళిపోయాం. నిజంగా చెప్పాలంటే ఆ ఫోబియా నుంచి బయటకు రండి. ఎందుకంటే ఒక్క న్యూట్రల్ అయితే లేదు ఈ బిజినెస్లో. పర్సనల్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, వండుకునే గిన్నెలు ఉన్నాయి, హెయిర్ కేర్ ఉంది. అయితే మనకి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా న్యూట్రలైట్ కొద్దిగా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో తెలుస్తుంది. బ్రష్ 4 రోజులు చేయి, 6 రోజులు చేయి, 30 రోజులు గ్యారంటీ ఇస్తుంది. 30 రోజులు వాడు, 30% వాడు, నచ్చకపోతే నాది నాకు ఇచ్చే అంటుంది. ఇది చెప్పరాదా మనం? ఇల్లు క్లీన్ చేసినా, లేకపోతే ఒక తెల్ల ఖర్చీఫ్ మీద మనం ఒక పెన్ను గీత గీసి ఎస్ఐతో పోగొట్టినా, ఇట్లాంటివన్నీ మనం చేయరాదా? అవన్నీ మర్చిపోయి డెమో కిట్లన్నీ బూజులు పడుతున్నాయి. సుప్తావస్థలోను, కంఫర్ట్లో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ జూమ్ ఎప్పుడైతే వచ్చిందో, జూమ్ వచ్చింది, ఇట్లాంటివి ఉపయోగించుకోండి జూమ్లో. కానీ కొద్దిగా బయట కడప అవతల కాలు పెట్టండి. కడప అవతల కాలు పెట్టి రిలేషన్షిప్స్ అంటే ఏంటో నేర్చుకోండి. రిలేషన్షిప్ ఇదంటే ఈ బిజినెస్ అంతా రిలేషన్షిప్తో నడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు ఎంతసేపు పేషెంట్లు వెనకాల పడి, కంపు పేషెంట్ అని పట్టుకొని పేషెంట్లు వెనకాల పడి ఎన్ని రోజులు ఉరుకుతావు? 3 నెలలు అయితే 6 నెలలు తర్వాత మనం ఏమనుకుంటాం, అబ్బా 3 నెలలు 6 నెలలు మంచి వాడిని. అలా బిజినెస్ ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? సో మనం ఏం చేయాలంటే, మనం ఎక్కువగా ఆపర్చునిటీలోకి ఏబిఓ టర్న్స్ ఇంటూ ఆపర్చునిటీ, పేషెంట్ టర్న్స్ ఇంటూ ఆపర్చునిటీ, అది చేయడం మనం అలవాటు చేసుకోవాలి. సో ఇది మాకు అర్థమైంది. అంటే నేనైతే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డాం. ఫిజికల్ మీటింగ్లు స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా అంటే ఈ ఇల్లు కట్టేటప్పుడు 2020లో ఇల్లు కట్టేటప్పుడు ముహూర్తం పెట్టినప్పుడు చేసినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో 637 గజాల స్థలం ఇది. సిద్దిపేట నడిబొడ్డున, సిద్దిపేట కొత్త బస్ స్టాండ్కి వెనకాలనే ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ స్థలంలో పెద్ద కాంప్లెక్స్లు కట్టి నెలకు 2 లక్షల కిరాయి తీయచ్చు. ఇక్కడ నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల కిరాయి తీయచ్చు ఇక్కడ. అంటే అట్లాంటి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లనో సిద్దిపేటలో హరిప్రియ నగర్ కాలనీ అంటే అట్లా
అర్థమవుతుందా? సో కాబట్టి అట్లాంటి దాన్ని నేను ఏం చేసిన, నా అప్లైన్ నాకు ఏం నేర్పించిందంటే, మనకు డ్రీమ్ హోమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. డ్రీమ్ హోమ్ అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడం అనేది. అంతకుముందు మేము అంటే ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉండేటోళ్ళం. చిన్న ఇంట్లో అంటే నేను అంటే ఇక్కడ నుంచి ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండేది. మండల్ హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు 700 మొత్తం అయిపోయింది. 700 కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు అన్నీ. 2 రూమ్లు ఉండేవి. అప్పుడు మేము ఇద్దరే ఉండేటోళ్ళం. సో అక్కడ నుంచి నేను ఏమనుకుంటా, సిద్దిపేట కొద్దిగా టౌన్ కదా, ఇక్కడ 1000 రూపాయలు అయితే దొరుకుతుందని మెల్లగా ఇట్లా స్టార్ట్ చేసినాం. మెల్లగా స్టార్ట్ చేస్తే దొరికింది ఏంటంటే, ఓనర్ 1500 చెప్పడం, నేను 1350 అడగడం, బార్గెనింగ్. ఎందుకంటే నా పర్స్ గర్వం లేదు కాబట్టి. సో కాబట్టి అట్లా ఉన్నటువంటి స్థాయిలో ఒక చిన్న కిరాయి ఇల్లు తీసుకొని ఆ కిరాయి ఇంట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినప్పుడు ఒక 7 ఏళ్ళు ఉన్నాం అందులో. నేను ఎప్పుడు కూడా ఆ ఓనర్కి ఎప్పుడు కిరాయి ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు ఆంబే ప్రొడక్ట్సే ఫస్ట్, నా ఫస్ట్ డిస్ట్రిబ్యూటరు. ఇప్పటికీ మంచి హోల్సేల్ కస్టమర్, అన్నీ వాడతారు. నేను ఏం చెప్తే అది వాడతారు. బిఫర్ ప్రైస్ కాడికి వెళ్ళి. అర్థమవుతుందా? సో కాబట్టి అప్పుడు రెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ప్రోడక్ట్స్ అంటే ఆ రుణం తీర్చుకుంటున్నా. వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తూనే పోతా ఉన్నాం. సో కాబట్టి అట్లా అంటే నేను చెప్తున్నా ఫస్ట్ కస్టమర్. సో కాబట్టి అట్లా మేము అక్కడ ఉన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఇల్లు చూసిన తర్వాత వాళ్ళ పైన డూప్లెక్స్ ఉండేది, కింద మేము చిన్న పోర్షన్ ఉండేది. వాళ్ళు చూసిన తర్వాత అదే మనం ఇట్లా ఇల్లు అంటే ఇట్లా డూప్లెక్స్ కట్టుకోవాలని అనిపించేది. కానీ మనకు అంత ఫాస్ట్గా బడ్జెట్ శాంక్షన్ కాదు కదా. సో కాబట్టి మెల్లగా అపార్ట్మెంట్ తీసుకున్నాం. అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఎదురుంగా డోర్లు ఎట్లా అంటే, అందులో అపార్ట్మెంట్లో కూడా కొంత కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకున్నా మిగతా వాళ్ళని చూసి మనము కొన్ని కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అట్లాంటి లైఫ్లో ఒక 7 ఏళ్ళు ఉన్నాము. సో అదేవిధంగా అక్కడ నుంచి 2020లో ఈ ఇంటికి వచ్చినాం. ఈ ఇంటికి వచ్చినప్పుడు మేము ఏం ఆలోచన చేసినామంటే, మాకు ఒక బయట ఒకటి ఇక్కడ సిద్దిపేటలో ఒకటి ప్రెస్ క్లబ్ అనే ఒక హాల్ ఉండేది. వాళ్ళు ఏంటంటే గంట సేపటికి 1500 అట్లా ఛార్జ్ చేసేటోళ్ళు. మన గంట అయిపోగానే మన డిస్ట్రిబ్యూటర్లు పొమ్మనగానే పోరు కదా. మీటింగ్ బాగా నచ్చిన తర్వాత, ఎగ్జైట్ అయిన తర్వాత వాళ్ళు ఈడ ముచ్చట పెడతా ఉంటాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ లైట్లు బంద్ చేస్తూ ఉంటారు, ఏసీ బంద్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కిరాయి తీసుకుంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమంటే, నాకే ఒక మీటింగ్ హాల్ ఉండాలి, నేనే ఒక మీటింగ్ హాల్కి ఓనర్ కావాలి. ఆ లైట్లు బంద్ చేసేటువంటి పరిస్థితి, కుర్చీలు తీసేటువంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పేసి మేము ఒక ప్లాన్ చేసినాం. ఏమంటే కింద ఆఫీస్ రూమ్, ఒక మీటింగ్ హాల్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అంటే దాదాపు ఒక 3000 ఎస్ఎఫ్టీలో ఒక మీటింగ్ హాల్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. కానీ మనకు తెలుసు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఫస్ట్ మనకు అడ్డంకులు, ఆటంకాలు, అబ్స్టాకిల్స్ వచ్చినాకనే మనకు మిగతా అన్నీ వస్తూ ఉంటాయి. సో అప్పుడే మనం భూమి పూజ స్టార్ట్ చేసిన 4 రోజులకే కరోనా స్టార్ట్ అయింది. మేము మార్చి 18 నాడు ఇల్లు భూమి పూజ చేస్తే, మార్చి 20 నాడు జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయింది. సో కాబట్టి అంటే చూడండి, మనకు అట్లాంటి చాలా అడ్డంకుల నుంచి సేమ్ అట్లే మేము 2006లో బిజినెస్ చేసినప్పుడు కూడా డాక్టర్ గారు మమ్మల్ని ఊకే బిజినెస్ కోసం మీరు చేయండి, మీరు బాగుంటారు, మీరు మంచి సక్సెస్ అవుతారు అట్లా ఇట్లా అంటుంటే, అప్పుడే పేపరు టీవీ వచ్చి అబ్బా పీడవేంద్రా అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ దాన్ని తీసుకుపోయి ఎల్బీ నగర్ చాలా కష్టాలు పడ్డాం నిజంగా చెప్పాలంటే. ఎల్బీ నగర్ పోయి ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం. అప్లైన్ చాలా స్మార్ట్, కార్లో వచ్చినప్పుడు ఎక్కించుకోపోయేటోడు. చాలా అంటే మనకు మళ్ళీ ఇంటి దగ్గర దించడం ఇట్లాంటి అన్నీ కూడా అంటే మాకు ఇట్లా ఎట్లా హ్యాబిచువేట్ అయిపోయిందంటే, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి స్థాయికి పోతాం. అధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి పోవాలంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. సో అట్లా నేనే అని చెప్తున్నా విషయం. సో కాబట్టి మనకి ఇప్పుడు ఏమైపోయింది, కరోనా వచ్చిన తర్వాత జూమ్ మీటింగ్లకు వచ్చేసినాం. చాలామంది ఇప్పుడు జూమ్ మీటింగ్లో ఇంట్లో ఉండి మంచిగా స్క్రబ్ పెట్టుకొని, క్లెన్జర్ పెట్టుకొని, టోనర్ పెట్టుకొని, మాయిశ్చరైజర్ పెట్టుకొని, ఐ క్రీమ్ పెట్టుకొని, మనకి ఇప్పుడు మనకి ఇంకా ఏ ప్రోడక్ట్ వచ్చింది, మనకి సీరమ్స్ వచ్చినాయి కదా. 20స్లో ఏం పెట్టుకోవాలి, 30s పైన ఉన్న వాళ్ళు ఏం పెట్టుకోవాలి, సీరం పెట్టుకొని, విటమిన్ సి పెట్టుకొని, బ్యూటిఫుల్గా అందంగా తయారయ్యి ఇట్లా మంచిగా ఇట్లా జూమ్ మీటింగ్లో కూర్చోండి అంటే ఎంత కంఫర్ట్లో ఉన్నారంటే, మేము వీడియో ఆన్ చేసుకోము, మీరు వన్ సైడ్ బ్యాటింగ్ చేయండి, మీరు ఏం చెప్తారో మీరు అది చెప్పేసుకోండి, మేము చేసేది మేము చేస్తామని అంటారు కొంతమంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎంత క్యూట్గా అంటే మనం రెడీ అయ్యి జస్ట్ నేను అదే చెప్తాను కదా, మెడ భాగం నుంచి తల భాగం కొన్ని మాటలు మాట్లాడుతూ బిజినెస్ చేయండి అంటే, రిలేషన్షిప్ చేయండి అంటే, ఇంత మంచి బిజినెస్ మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఒక గంట సేపు మన టైం పెట్టగలమంటే అంటే చూడండి, ఇప్పుడు నేను 1500కే కింది మీద అయినటువంటి నేను ఇవాళ మా కుక్కుకు ఒక 7000 ఇస్తాం, మా ఇంట్లో వాచ్మెన్కి ఒక 10,000 ఇస్తాం, మా ఇంట్లో ఒక కుక్కను మెయింటైన్ చేస్తాం. ఆ కుక్కకి నెలకి అంటే క్యూట్గా అంటే చెప్తున్నా నేను, అప్పుడు దానికి సుమారుగా నెలకు 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతుంది. సో అట్లా ఆవును మెయింటైన్ చేస్తాను నేనే. నాది సొంత ఆవు, లేగదూడు ఆవు, సర్వదేవతమైన ఆవును మెయింటైన్ చేస్తాం. మా పాలు మేమే తాగుతాం. సో అట్లా అంటే ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అయితే చెప్పండి.
ఒకప్పుడు మా మేడం ఒక 10 రూపాయలు పెట్టి ఆటో ఎక్కియాలంటే మా మేడం కళ్ళలో నీళ్లు దుంకితే తప్ప ఆటో ఎక్కించడం కాదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి గరం లేదు. మా అప్లైన్ ఏం చెప్పిందంటే కార్ తీసుకుంటే టాప్ ఎండ్ కార్ తీసుకోవాలి, ఇల్లు కడితే టాప్ ఎండ్ కట్టాలి. అర్థమవుతుందా? సో అట్లా డీజిల్ బంక్ పోతే డీజిల్ ఇట్లా నింపేశారు. అట్లా అట్లా నేర్పించిండు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇన్నోసెంట్గా అమాయకంగా. బిజినెస్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ అమాయకత్వం. అంటే దాన్ని ఏమంటామంటే నిజంగా క్యూట్గా చెప్పాలంటే మ్యాజిక్ అంటాం. మ్యాజిక్ జరిగిపోతుంది. చాలా మంది లాజిక్ పెట్టి మీరు బాగానే చెప్తారండి, మీరు ఇట్లా బాగానే మాట్లాడతారండి, మీరు చెప్పడం బాగా చెప్తారండి. కాదు, యామ్వే బిజినెస్ పని చేసేవాడికే తినే హక్కు ఉంటుంది. అంత బాగా నువ్వు మాట్లాడి మంచిగా నువ్వు నువ్వు ఏదైతే వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావు దాన్ని చేసి చూపించాలి. అంటే నేను నేను పని చేయకుండా మాట్లాడలేదు, ఇవన్నీ నా లోపలికి వెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ నాకు నా లోపలికి ఎట్లా వస్తున్నాయి అంటే ఈ ఈ ఈ బిజినెస్ అంటే ఇన్బిల్ట్, నేను ఇందాక చెప్పిన కదా ఆంబే పాజిటివ్ అనే బ్లడ్ గ్రూప్ కూడా ఆంబే పాజిటివ్ ఉంటుందని. సో అట్లా ఇన్బిల్ట్ లోపలికి వెళ్ళి వస్తుంది కాబట్టి మేము అంటే ఇంత బాగా చెప్పగలుగుతున్నాం. అందుకే నేనేం చెప్తా అంటే ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే చూడండి, 2 లక్షల కిరాయి వదులుకొని కూడా అవసరమైతే నా మీటింగ్ హాల్ కోసం మీటింగ్ కట్టుకున్నామంటే అది అది మన మన ప్రయారిటీ. మన చాలా మంది చేసేటువంటి ప్రయారిటీ ఎట్లుంటుంది అంటే ఏది వచ్చినా ఫస్ట్ తీసేసి ఆంబే బిజినెస్ వెనుక వారేస్తారు, లాస్ట్ వారేస్తారు. ఎందుకు లాస్ట్ వారేస్తారంటే వాళ్ళకి ఇంకా ఫ్రూట్స్ అర్థం కాలే, వాళ్ళు ఒక్క ఫారిన్ ట్రిప్ పోలే. వాళ్ళు ఒక్క ఫారిన్ ట్రిప్ పోతే వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఎంత కింగ్ క్వీన్ రాయల్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అనేటువంటిది అర్థమవుతుంది. మేము ఈ బిజినెస్ ద్వారా థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, కెనడా, ప్యారిస్, చైనా, రైట్, అబుదాబి, టర్కీ. సో అంటే ఇన్ని దేశాలు ఒకవేళ కాలేజీలో ఉంటే ఏ ఒక్కటన్నా సాధ్యమవుతుండేనా? ఒక్కడు కూడా సాధ్యం కాకపోతుంది. రైట్, సింపుల్. అంటే నిజంగా ఈ బిజినెస్ ఒక కల్పవృక్షం కామధేను అంటే నువ్వు ఏం కోరుకుంటే అది వస్తుంది. మేము ఇట్లా నిజంగా చెప్పాలంటే చాలాసార్లు చెత్తిర్లు కావాలంటే చెత్తిర్లు వచ్చేది, బెడ్షీట్లు కావాలంటే బెడ్షీట్లు వచ్చేది, క్విల్ట్లు కావాలంటే క్విల్ట్లు వచ్చేది. ఏది కొనాల్సిన అవసరం లేదు, ఏది కొనాల్సిన. ఇప్పుడు చలికాలం చెద్దర్లు అన్నీ అవే, ఏది పోయినా అవే మల్టీ బ్రాండ్ కనబడుతుంటాయి. సో కాబట్టి బెడ్షీట్స్ అన్నీ అవే. బెడ్షీట్స్ ఎంత అంటే ఇప్పటికి కూడా చాలా మంది నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఆంబే అంటే స్టాండర్డ్, ఆంబే అంటే క్వాలిటీ. అట్లా సేమ్ అంటే ఆ క్వాలిటీని నువ్వు తీసుకోవాలి, ఇన్బిల్ట్ చేసుకోవాలంటే ఒక యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా ఫస్ట్ నువ్వు క్వాలిటీ తయారు, నీ క్వాలిటీ నువ్వు చెక్ చేసుకోవాలి. నీ క్వాలిటీ నువ్వు చెక్ చేసుకోవాలంటే వాట్ ఈజ్ యువర్ క్వాలిటీ అంటే వై, ఎందుకు నాకు ఈ బిజినెస్ అవసరము, ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలి. నాకు అర్థమైంది ఒకటే, నేను కాలేజీలో ఎన్నేళ్ళు ఉన్నా ఈ లైఫ్ స్టైల్ అయితే నాకు రాదు. సో నేను ఇప్పుడు నాకు అన్ని చూసిన తర్వాత నేను ఇప్పుడు ఒక 10,000 ఎస్ఎఫ్టీ నా మొత్తం ఇల్లు. నేను మీకు చెప్పిన ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్, నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్, హోమ్ థియేటర్. అర్థమైందా? సినిమాకి పోదామంటే ఇట్లా కష్టం అవుతుంది. అట్లాంటిది ఒక హోమ్ థియేటర్కి ఒక పెంట్ హౌస్ పెట్టి అంటే అట్లా మనకు నచ్చినటువంటి ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. సో కాబట్టి చేయాల్సింది ఏమి అంటే సింపుల్ పనులు. పొద్దుంతా ఏమన్నా పని చేయి, పొద్దంతా ఏమన్నా పని చేయి అంటే 10 నుంచి 6 దాకా 5 దాకానో నువ్వు ఉద్యోగం చేస్తావా, ప్రొఫెషనల్ ఉంటావు, ఏమన్నా పని చేయి. 6 నుంచి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా నీ టైం పెట్టు. దిస్ ఇస్ ద నంబర్ 1 ప్రయారిటీ. 6 to 10 దిస్ ఇస్ ద బిజినెస్ అవర్స్. 6 to 10 నువ్వు బిజినెస్ అవర్స్ పెట్టు. నీ ఫోకస్, చాలా మంది 6 to 10లో మనకు బర్త్డే ఉంది, పెళ్ళి ఉంది, శ్రీమంతం ఉంది, మ్యాచ్యూర్ ఫంక్షన్ ఉంది, షాపింగ్ ఉంది, ఇది ఉంది అది అంటారు. బిఫోర్ 6 చేసుకో, లేకపోతే ఆఫ్టర్ 6 చేసుకో. నీ టైం అయితే 6 to 10 పెట్టుకో, సరే ఆఫ్టర్ 10 చేసుకోవచ్చు. నీకోసం షాప్ ఉంటుందంటే తీసి పెడతాడు వాడు. నేను ఇన్ని లక్షలు పర్చేజ్ చేస్తా అంటే నీకోసం షాప్ తీసి పెడతాడు. రైట్, అర్థమైంది. ఇంకోటి అదేవిధంగా సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ అంటే నేనైతే ఒక్క గ్లిస్టర్ అడిగినా 4-5 కిలోమీటర్లు పోయి ఇచ్చేస్తాను. ఒక్కటే గ్లిస్టర్ అడిగినా. చాలామంది నాకు గ్లిస్టర్ అడిగితే పెట్రోల్ కూడా వెళ్ళదు, నాకు సోప్ అడిగితే వెళ్ళదు అంటే పోయే మార్గంలో మల్టీ టాస్క్ నేర్చుకో. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఒక్క గ్లిస్టర్ అడుగుతారు. గ్లిస్టర్ తోటి గ్లిస్టరు, ఎల్ఓసి, SA8, డిస్ట్రాప్ ఇవన్నీ డోర్ ఓపెనింగ్ ప్రోడక్ట్స్. అర్థమైతే వాటితోటి మనకు అయితే దాన్ని యాడ్ ఆన్ చేస్తూ ఉంటాం. దానికి మనకు కావాల్సింది ఏంది, అడిగేటువంటి వ్యక్తి కావాలి. నేను ఇది చేయను, నేను అది చేయను అనుకోని ఇంట్లోనే కూర్చుంటే ఎక్కడ నువ్వు అక్కడనే ఉంటుంది. చిన్న కొద్దిగా కష్టపడితే నేను ఇందాక చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. 6 to 10లో మనం ప్రయారిటీ చేసుకోవాలి. ఏం చేయాలి 6 to 10లో అంటే కొద్దిగా బూజు పట్టితే దులపండి, మంచిగా కడగండి, డిస్డ్రాప్లు వేసి మంచిగా కడిగి నీట్గా తీసుకొని పోయి ఒక 10 డెమోలు చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇష్టమో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ నీకేది ఇష్టమో నీవు ఐడెంటిఫై చేసుకుంటారు. మీరు ఆల్రెడీ మనం ఒక లిస్ట్ రాసుకోవాలి. నేను ఇప్పటివరకు ఏం సాధించినా, నేను ఇంకేం సాధించాల్సింది. నువ్వు సాధించిన దానికంటే సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? నువ్వు సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు సాధించే దాంట్లో నువ్వు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో నీకు సాధ్యం కాదు అని నాకు అర్థమైంది. అందుకని నేను అన్ని బ్యాక్ డోర్స్ క్లోజ్ చేసుకొని
మొత్తం ముందటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. చాలా ఎట్లా అంటే ఒక ఫోకస్గా, ప్యాషన్గా, ఒక పిచ్చి ఎట్లుండాలంటే యాంబే అంటే ఒక పిచ్చి పీక్ లెవెల్ ఉండాలి. పిచ్చి పీక్ లెవెల్ ఉండాలి. పిచ్చి పీక్ లెవెల్ ఉంటే మనీ కూడా నువ్వు ఏదైతే అనుకున్నావు అన్నీ కూడా నీకు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి. రిచ్ అవుతావు ఫస్ట్. అర్థమవుతుందా? సో కాబట్టి నువ్వు రిచ్ కావాలంటే రిచ్ ఒకటే కాము, మనీ అనేది ఒక ఒక దశ. అంటే మనకు నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా నీకేం కావాలి నీకంటే నాకు డబ్బు 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 అని చెప్పాడు. ఎందుకు డబ్బు 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 అని చెప్పానంటే డబ్బు ఉంటేనే ఆనంగా పోయేటోడు ఈనంగా వస్తాడు. వీళ్ళు పోతే వీళ్ళ ఇంటికి పోవచ్చు అని ఒక ఆలోచన ఉంటుంది. డబ్బు లేదనుకోండి ఇట్లా చూసేటోళ్ళు ఈనంగా అట్లా వెళ్ళిపోతారు. అబ్బో వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా అడుగుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనము ఒకరికి ఇచ్చేటువంటి దిస్ ఈస్ ద గివింగ్ ఆపర్చునిటీ. దయచేసి దీన్ని అడుక్కోకండి. చాలా మంది ఏం చేస్తారంటే అడుక్కుంటారు. అబ్బా నువ్వు రా, నువ్వు చేయనుగా, నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు మనం ఆ అడుక్కునేటువంటి పోస్చర్ నుంచి ఇచ్చే పోస్చర్లకు రావాలి. సో ఎప్పుడైతే ఇచ్చే పోస్చర్లకు వస్తామో డెఫినెట్గా అంటే ఇచ్చే పోస్చర్లకు ఎప్పుడు వస్తామో ఫెయిత్ లెవెల్ నీకు ఉండాలి. నువ్వు ఏం చెప్పాలనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏం చెప్పాలి, ఏం నాలెడ్జ్ చేయాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళకు బ్యూటీ మీద ఇష్టం ఉందా, హెల్త్ మీద ఇష్టం ఉందా, హోమ్ కేర్ మీద ఇష్టం ఉందా, గిన్నెల మీద ఇష్టం ఉందా, ఇన్కమ్ సోర్స్ మీద ఇష్టం ఉందా, ఏమి ఇష్టం ఉందనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు మనము ఆపర్చునిటీని మనం చెప్పగలం. సో కాబట్టి అంటే ఎల్కేజీ చెప్పడానికి ఎల్కేజీ చెప్పాలి, ఫిఫ్త్ క్లాస్ సిలబస్ చెప్పాలి, 10th క్లాస్ చెప్పాలి, పీజీ వాళ్ళకి పీజీ చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఇంకా దొరికింది కదా అని రుద్దుతాం. వాళ్ళ ఇంట్లో గంట కంటే ఎక్కువ ఉండదు. గంట అయిందంటే అవతలకి వెళ్ళిపోవాలంటే. ఇంకా లేకపోతే అబ్బో వీళ్ళని ఇంటికి పిలవాలంటే 2 గంటలైనా వారు 3 గంటలైనా వారు అబ్బో ఇక వీళ్ళని పిలవాలంటే మనం అందుకని ఇప్పుడు ఇంతకుముందు ల్యాండ్ ఫోన్లు ఉంటుండే. ల్యాండ్ ఫోన్ అయితే ఎత్తితే ఇంట్లోనే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా, ఇంట్లో బాత్రూంలో కూర్చొని కూడా లేరని చెప్తారు. అంతే కదా, చాలా మంచి అంటే ఫోన్ ఉన్నదే అబద్ధాలు నాకు చాలా మంది అట్లా అంటారు. కానీ ఇక్కడ మీరు స్కిల్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటికే వచ్చినా, ఈ ఏరియాకి వచ్చినా కాబట్టి మీ ఇంటికి వచ్చినా అని చెప్పి డైరెక్ట్ ఇంటికి పోవాలి. ఫోన్లు ఉన్నాయి అబద్ధాలు. సో కాబట్టి మనకు ఈ మనం ప్రయారిటీ చేసుకోవాలి. మనం ఒక లీడర్గా మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక ప్యాషన్ తోటి మనం బిజినెస్ చేయాలి. ఒక ఫోకస్డ్గా ఉండాలి. నీకు ఎన్ని అవాంతరాలు రాని 10 గంటలకు రిసెప్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? 6 to 10 బిజినెస్ చేసుకొని ప్లాన్ చెప్పుకొని 10 o'clock పోయి అటెండ్ కావాలి. వాళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినావు అని చూడరు, నువ్వు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినావు అని చూస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచి గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? నీ జేబు నుండి నువ్వు మంచి గిఫ్ట్ నీ దగ్గర డబ్బులు మంచుకున్నప్పుడు వాళ్ళకి తులం బంగారం పెట్టు, 1/2 తులం బంగారం పెట్టు. మీరు ఇప్పుడు చాలామంది కాస్ట్లీ అంటారు కదా, బంగారం 1,30,000 అయింది అలా. మీరు బంగారం షాప్లలో కొండి ఎక్కడన్నా తక్కువ గిరాకు ఉందా చూడండి. మనం సీరం 7,000 ఉందే, సీరం ఎవరు పెట్టరే, విటమిన్ సి ఇంత ఉంది, ఎందుకు పెట్టరు? బంగారం ఎప్పుడో అప్పుడు పెట్టుకునే అప్పుడు పెట్టుకునే దాన్నేమో అంత అపురూపంగా చూసుకుంటున్నారు. నీ మొత్తము అవయవాలలో స్కిన్ అనేది పెద్ద ఆర్గాన్. నీ మొత్తం అన్ని ఆర్గాన్స్లో చర్మం అనేటువంటిది పెద్ద ఆర్గాన్. దీన్ని కాపాడుకోవడానికి నీకు నాలెడ్జ్ ఉండి నువ్వు దాని ఎట్లా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎడిత్ రేన్బర్గ్ ఎవరు, ఆమెకేం పనిలేక చేసిందా, చెట్ల నుంచి ఎట్లా ఏం చేసిందని నువ్వు కొంచెం నేర్చుకొని కొద్దిగా కొన్ని పాయింట్లు లేదు. అందుకని బాగా నేర్చుకోని చెప్పట్లేదు, కన్ఫ్యూజన్ అవ్వకండి. మళ్ళీ కొన్ని పాయింట్లు నేర్చుకొని మీరు వాడుకొని మీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని వాళ్ళకి చూపించండి. అంతే. యు ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్. మీరు ఆ ప్రోడక్ట్కి ఆర్టిస్ట్కి బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వాలంటే నేను అంటే మనం చాలామంది అనుకుంటారు ఏమంటే ఇక్కడ మనము ఫేషియల్ చేయడం నేర్చుకోవాలి, స్క్రబ్ ఎట్లా పెట్టడం నేర్చుకోవాలి, క్లెన్జర్ ఎట్లా పెట్టాలి నేర్చుకోవాలి, టోనర్ ఎట్లా పెట్టాలి నేర్చుకోవాలి, ఎవరికి ఏమి ఇవ్వాలంటే నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాము. సో కాబట్టి ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఈ బిజినెస్ ఇంకా ఎందుకు చేయాలంటే బిజినెస్ ఫౌండర్స్ ఫండమెంటల్స్ బాగున్నాయి. ఫ్యామిలీ, ఫ్రీడమ్, హోప్, రివార్డ్స్. నిజంగా ఇవి అర్థమైతే ఫ్యామిలీగా మేమిద్దరం నిజంగా చెప్పాలంటే మేమిద్దరం ఎంచుకున్నప్పుడే వీఆర్ ఏమంటారంటే చూజన్ కపుల్. అంటే మనం ఇద్దరు నేర్చుకునేటప్పుడే మేము ఏమనుకున్నాం అంటే కాలేజ్ మా ఫ్రెండ్స్ అంతా టీచర్స్ అయ్యారు, అందరు బీఈడీ రాసి టీచర్స్. నేను బీఈడీ ఫామ్ కూడా కొనలేదు. ఎందుకంటే మాకు అప్పుడే మాకు ఆలోచన ఏంటంటే మనమే కాలేజ్ పెట్టి సొంతంగా కాలేజ్ పెట్టి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఉద్దేశం ఉంది. అట్లా మేము పీజీ చేసిన తర్వాత కాలేజ్ పెట్టినాం. కానీ అందులో సాధక వాదకాలు అర్థమైనవి. అది వద్దురా నాయన అని చెప్పి మొత్తము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం రాక్ అండ్ రోల్గా ఈ బిజినెస్ని సీరియస్గా చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఏదైతే మాకు డబ్బు లేదు, వీళ్ళు పూరు అనేటువంటి స్థాయి నుంచి వీళ్ళేరా నంబర్ 1 అనే కాడికి మేము వెళ్ళిపోయినాం. సో అట్లా చేయాలని ఇద్దరం డిసిషన్ తీసుకున్నాం. మరి ఈరోజు ఇంత సక్సెస్ అవుతున్నా అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఒక మగవాడి వెనకనే కాదు, నా చుట్టూ ఉంది ఈమె. సో అట్లాంటి బ్యూటిఫుల్ లేడీని ఇన్వైట్ చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయిందని చెప్తా ఉంది ఆల్రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్. ఫస్ట్ ఈ ఆపర్చునిటీని అర్థం చేయించిన దేవుడికి. నెక్స్ట్ థింగ్ మా అప్లయన్స్ కోచెస్ మెంటర్స్ వాళ్ళ వల్లనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాం మేము. సో మేము ఉండడానికి నిజంగా కూడా అంటే వాళ్ళని చూస్తూ మేము పెరిగాం. వాళ్ళ వాళ్ళ గ్రోత్ వాళ్ళ అంటే ఏమంటారు అంటే ఎలా బిజినెస్లో యాక్షన్ పార్ట్ ఏం చేసిండ్రు, వర్క్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి, ప్రియారిటీ ఎంత ఇచ్చినారు, ప్యాషన్ ఎలా ఉంది, వాళ్ళ రిజల్ట్ ఎంత ఉంది, ఏం అనుభవిస్తున్నారు ఈ బిజినెస్ ద్వారా, ఎంత పొందుతున్నారు. సో అది మాకు కావాలి అంటే మేము మా క్వాలిటీ ఏంటంటే కాపీ కొట్టాం. సో మా అప్లైన్ మెంటర్స్ని కాపీ కొట్టారు. ఎవరైతే మీ అప్లైన్ సక్సెస్ఫుల్ పీపుల్ని మెంటర్స్ని ఎవరైతే కాపీ కొడతారో వాళ్ళు సక్సెస్. అంటే కాపీ అంటే ఏం చూసామంటే వాళ్ళు ఏం నగలేసుకున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తున్నారు, ఎన్ని మార్చుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత అందంగా ఉంది, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎంత బాగుంది, నెక్స్ట్ వాళ్ళ జీవన విధానమే కాదు వాళ్ళ హెల్త్ ఎంత బాగుంది. సో వాళ్ళ అడుగుజాడల్లో అదొక్కటి. అంటే అది రావాలంటే వాళ్ళు ఏం యాక్షన్ చేసినారు, ఎంత వాళ్ళ టైం టేబుల్ని ప్రియారిటైజ్ చేసుకొని ఈ బిజినెస్కి ఎంత టైం పెట్టినారు, ఎలా ఎలా టైం పెట్టినారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. వాళ్ళు మేము వెళ్ళినప్పుడు మా ముందర న్యూట్రియంట్స్ వేసుకునేది, డెమోస్ వేసుకునేది, అన్ని ప్రోడక్ట్స్ వాడేది. సో అంటే రియలే వాళ్ళు వాడుతున్నారంటే మేము కూడా వాడాలి. సో అలా మేము వాళ్ళని ప్రతి అడుగడుక్కి వాళ్ళు అంటే వాళ్ళ కార్లో కానీ వాళ్ళ సిడీస్ వినడం, క్యాసెట్స్ వినడం, వాళ్ళ మాట తీరు, బాడీ లాంగ్వేజ్, వాళ్ళ స్పీచ్ ప్యాటర్న్, వాళ్ళ హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ చేసుకోవడం, డాక్టర్స్గా ఉండి వాళ్ళ యొక్క టైంని బ్యాలెన్స్ చేసుకోవడం, అన్నింటినీ చూస్తూ పెరిగాం మేము ఈ బిజినెస్లో. చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళని కాపీ కొడితే వాళ్ళలాగా మాకు కూడా ఇన్కమ్ వస్తుంది, మాకు కూడా అలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది, మాకు కూడా అలా కాంప్రమైజ్ లేని ఈ ఇన్కమ్లో మేము మా కెరీర్ ఇంకా మేము అనుకున్నట్టు బతకొచ్చు, మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే స్టార్ట్ చేసినాక ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళని కాపీ కొట్టడమే. స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీగా అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు మేము 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. సో అంటే ఈ బిజినెస్ అంత ఈజీగా అర్థం కాదు కదా. సో మాకు అర్థం కాలేదు ఫస్ట్లో చెప్పినప్పుడు. బట్ ఒక 2 ఇయర్స్ టైం తీసుకున్నాం మేము ఈ ఆపర్చునిటీ వినడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. కానీ ఎప్పుడైతే చూసామో అర్థమైందో ఇంకా అసలు నెగ్లెక్ట్ కాదు, అసలు నెగటివ్ లేదు. నెక్స్ట్ అసలు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ఈ బిజినెస్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోయినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఆశ్రిత. నేను ఇంతకుముందు లెక్చరర్గా చేసేది. మేమిద్దరము చాలా అంటే లెక్చరర్ అంటే మా పెళ్ళికి ముందే పరిచయం. మా అక్క వాళ్ళ క్లాస్మేట్ తను. సో అప్పటి నుంచే మేము మా కెరీర్ మీద ఒక అవగాహన ఉండేది. ఇద్దరం కలిసి ఒకే ప్రొఫెషన్లో ఉండాలి. ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత మంచి బాండింగ్ ఉండాలంటే ఒకే ప్రొఫెషన్లో ఉంటే కొంచెం, ఇప్పుడు కాలేజ్ అనుకోండి, ఇంటర్వెల్లో కలవచ్చు, లంచ్ టైంలో కలవచ్చు, సాయంత్రం కలిసి టీ తాగొచ్చు, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి సీరియల్ చూడొచ్చు, తర్వాత ఏమో ట్యూషన్స్ ఇద్దరం కలిసి చెప్పుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మార్నింగ్ ఇద్దరం ఒకటే కాలేజ్కి కలిసి రావచ్చు బండి మీద, ఒకరికొకరం ఒకే చోట ఉంటాము, ఒక గోల్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక డ్రీమ్ కోసం పని చేస్తాం అనుకొని మేమిద్దరం కావాలని పీజీ చదివాము. ఇద్దరం సేమ్ ఫీల్డ్లో ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. సార్ అంతకుముందు రెడ్డి ల్యాబ్స్లో అక్కడ ఇక్కడ వస్తే వద్దు కాలేజ్ అయితే ఇద్దరం సేమ్ ప్రొఫెషన్ అనేసి మేము ఎంచుకున్నాం. అంత ప్రేమగా అంత ఇష్టంగా కెరీర్ని ఎప్పుడో పీజీ చదివేటప్పుడే మేము ఒక డిసిషన్ తీసుకున్నామంటే ఇవాళ 2007లో మేము ఆ జాబ్ ఏదైతే లెక్చరర్స్ జాబ్ ఉందో జాబ్ని మానేసామంటే దీన్ని అంతకు మించి ఎంత ప్రేమించుంటాం. సో ప్రేమగా ప్రోడక్ట్స్ వాడాము, ప్రేమతో ఈ బిజినెస్ చేసాము. సో అంటే ఏం వస్తుందో మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మేము ఈ బిజినెస్లో రాకముందు నేను చాలా పెద్ద డ్రీమర్ నండి. ఎంత డ్రీమ్ అంటే నాకు విపరీతమైన డ్రీమ్స్, చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉండే. ఒక డ్రీమ్ ట్యాంకర్ని నేను. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. సార్ ఇందాక చెప్పింది కదా, 10 రూపాయల ఆటో ఎక్కాలంటే కూడా ఏడిపించేది. ఒక చెప్పుల స్టాండ్ కొనాలంటే ఇంట్లో ఒక మినిమం ఏంటి ఒక డ్రెస్సింగ్ టేబుల్ 1500 ఏమో ఉండేది అప్పుడు. అది కొనాలంటే కూడా బడ్జెట్ వేసి లెక్కలేసి. సో దేవుడా ఏంటి అంటే నేను ఇలా ఉండకూడదు, నా లైఫ్ నేను ఎలా ఉండాలనేది ఒక విజువలైజ్ చేసేది చాలా పెద్దగా. నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అని.
కానీ నాకు ఒక అవకాశం లేదు. నేను చేస్తున్న ప్రొఫెషన్లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. మేము ఈ బిజినెస్కి రాకముందు ఏముండే మా లైఫ్లో అంటే బాధలు, కాంప్రమైజ్లు, కొట్లాటలు, గొడవలు, అలకలు. నెక్స్ట్ థింగ్ ఎప్పుడు ఏంటంటే, ఎందుకంటే డబ్బులు ఉండవు కదా, కాంప్రమైజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. టెన్షన్స్, అన్నిటినీ కంజెస్టెడ్గా చూస్తుంటాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఉండేవి, కష్టాలు, అప్పులు. సో ఇలా ఉండేవి. బట్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ మా అప్లైన్ మెంటర్ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి సార్ చెప్పినప్పుడు మా కాలేజీలో విన్నప్పుడు అనిపించింది, వావ్, 14 గంటలు పనిచేస్తే నెలకి 10,000 సంపాదించలేకపోతున్నా, 20,000 సంపాదించలేకపోతున్నా. అసలు పార్ట్ టైంగా చేస్తే నెలకి 50,000, ₹1,00,000, 2,00,000 సెక్యూర్ ఇన్కమ్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇంతుంది అంటే ఖచ్చితంగా నాకు కావాలి. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్స్గా వాళ్ళే చేసినప్పుడు వాళ్ళతోనే అంటే వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళదంతా చూసినప్పుడు వాళ్ళే ఈ బిజినెస్ చేయగలిగినప్పుడు నేను ఇంకా ఈజీగా చేయగలుగుతా. నాకు జస్ట్ అప్పుడు 23 ఇయర్స్ అంతే. 23 ఇయర్స్లో ఆపర్చునిటీ చూసి నా లైఫ్ ఇంకా ఫ్యూచర్ ఎంత అనుభవించవచ్చు, ఎంత ఆనందాన్ని నేను పొందొచ్చు, ఎంత ఫ్రీడమ్ ఉంటుంది నా లైఫ్లో, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, వెలగట్టగలుగుతామా అండి ఈ 18 సంవత్సరాల లైఫ్ని? జాబ్ లేకుండా, ఇంట్లో వంటావిడుండి, ఇంట్లో పని వాళ్ళు ఉండి, కార్ తీస్తే కాలు కింద పెడితే కార్లో తిరుగుతూ, దేశాలు తిరుగుతూ, ఫ్లైట్లో ఎక్కి తిరిగి, ఈ లైఫ్ని మనం ఊహించగలుగుతామా? ఈ వాల్యూ ఎవరైనా చెప్పగలుగుతారా? వర్క్ చేయగలుగుతామా ఈ ఫ్రీడమ్ని? చేయలేము. సో ఇది కావాలని దేవుడిని ప్రే చేసినప్పుడు ఈ అవకాశం దేవుడి రూపంలోనే రాడు, అవకాశం రూపంలో వచ్చింది. కానీ మాకు అర్థం కాలేదు ఏమని, ఎందుకు అంటే ఒక అవకాశం ఉంది చూడండి, బాగుంటుంది, మీరు చేయగలుగుతారు అంటే చూడం కదా. సో దానికి ఒక టైం వచ్చింది, మా మెంటర్ ఆపర్చునిటీ చూపెట్టిన తర్వాత మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూడలే. మేము కూడా చెయ్యాలి, మేము కూడా అలాంటి లైఫ్ పొందాలి అనే ఒక డ్రీమ్ పెట్టుకొని ఈ బిజినెస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో సార్ మా ఫ్రెండ్ ఎప్పుడూ ఒకటే చెప్పేది, వై దిస్ బిజినెస్ అని చూడకండి, వై నాట్ దిస్ బిజినెస్. ఎందుకు ఏం లేదు ఈ బిజినెస్లో? నీకేం కావాలి చెప్పు? వ్యక్తిత్వం కావాలా, పాజిటివిటీ కావాలా, డబ్బు కావాలా, టైం కావాలా, ఫారిన్ టూర్స్ కావాలా, లైఫ్ స్టైల్ కావాలా, ఫ్రీడమ్ కావాలా, నీకేం కావాలి? గోల్డ్ కావాలా, చారిటీస్ కావాలా, పిల్లల మంచి ఎడ్యుకేషన్, నీకేం కావాలి లైఫ్లో? నువ్వేం పొందాలనుకుంటున్నావు? మరి అదంతా ఇందులో ఉంది కదా. ఏం లేదు ఈ బిజినెస్లో, అన్నీ ఉన్నాయి. సో అది అర్థమైన తర్వాత ఇంకా ఇదే మా లైఫ్ అనుకున్నాం, మేము ముందుకెళ్ళాం. ప్యాషనేట్గా పార్ట్ టైం చేసాం. ఎందుకు పార్ట్ టైం అంటే ఇది పార్ట్ టైం బిజినెస్ కాబట్టి. సో ఈవినింగ్ 2 అవర్స్ ఏం చేసేది నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేది. డ్యాన్స్ క్లాసికల్తో పాటు ట్యూషన్స్ చెప్పేది. ఈవినింగ్ అప్పుడు ఆపర్చునిటీలో ఈవినింగ్ 6 to 7 to 9 అట్లా ట్యూషన్స్ చెప్తే 2 అవర్స్ చెప్తే 2,000 వచ్చేది. అంటే పిల్లలు పెరిగిన అనుకోండి 4,000 వస్తాయి అనుకోండి, ఎగ్జాంపుల్. 4,000 సంపాదించే నేను 40,000 అయితే ఎప్పటికీ సంపాదించలేను అదే పని చేస్తే. అది అర్థమైంది, మా అప్లైన్ చెప్పినప్పుడు అది అర్థమైంది. అంటే నేను చేసే ఇదే 2 గంటల్ని నేను ఈ ఆపర్చునిటీలో కనుక పెట్టగలిగితే పోతే ఏం పోతాయి? ఓ 2 సంవత్సరాలు ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే పోతే ఏం పోతుంది? ఆ 2 గంటలు కదా పోయేది, అంతకు మించి అయితే ఏం నష్టపోము కదా. సో అదే పార్ట్ టైం 2 అవర్స్ పెడితే నాకు 4,000ని 40,000 చేయొచ్చు, 4 లక్షలు చేయొచ్చు అని అర్థమయ్యి ఈవినింగ్ పూట కాలేజ్ అయిపోయిన తర్వాత సార్ చెప్పింది కదా, వాచ్మెన్ డ్యూటీ, తాళాలు వేసిన తర్వాత బయటకు వెళ్ళిపోతాం కదా, బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి రాకపోయేది. నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళేటప్పుడే ప్రియర్ ప్లాన్గా డెమో కిట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళేది. అట్నుంచి అట్టే సాయంత్రం మేము ఒక ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళేది. ఈవినింగ్ 10-11 అయ్యే వరకు, నైట్ 10-11 అయ్యే వరకు ఇంటికి వచ్చేది కాదు. చాలా ఎక్స్క్యూజెస్. అందరు ఏమంటారు, నువ్వు సక్సెస్ అయినాక మాట్లాడు, లేకపోతే మా వాడకట్టు వాళ్ళందరూ కూడా ఏంది నువ్వు రాత్రుల దాకా రావు, లేకపోతే ఎప్పుడు తిరగాలనా, మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఉండరు, ఇలాంటివి ఎన్నో నెగటివ్స్, ఎన్నో మాటలు వినుంటాం. కానీ అవన్నీ నేను చెవులు మూసుకున్న కొద్ది రోజులు అవి నాకు వినిపించలే. ఎందుకంటే ఇవాళ నాకు ఈ లైఫ్ వాళ్ళు ఇవ్వరు. వాళ్ళన్న మాటలు పట్టుకొని నేను అక్కడే కూర్చుంటే ఇవాళ నాకు ఈ లైఫ్ రాదు. నాకు కావాలంటే ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మేము చదువుకున్నాం కదా, మా పేరెంట్సే
దగ్గరుండి అన్నారు, మీరు ఇంత కష్టపడడం ఇది, మీరు ఇంత చదువుకొని ఇదెందుకు చేస్తున్నారు, ఇట్లెందుకు చేస్తున్నారు, చాలా అంటే మీ ఆ, ఏమంటారు, సబ్బులు పేస్ట్లు ఆపర్చునిటీ అని ఇదని అదని ఎందుకు అవసరమా, సో మంచిగా మీ ప్రొఫెషన్లో చేసుకోండి అని. ఓకే, థ్యాంక్ యూ, విన్నాం అంతే. కానీ మనసు దాకా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఇలాంటి మీటింగ్స్ చాలా విన్నాం, చూసాం లైవ్గా, చాలా ఏరియాస్లో చాలా మీటింగ్స్ అటెండ్ అయినాం, అప్లయన్స్ లైఫ్ స్టైల్ చూసినాం, చాలా మంది లీడర్స్ లైఫ్ స్టైల్ చూసినాం, వాళ్ళ 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 యొక్క హ్యాపీనెస్ చూసినాం, వాళ్ళ యొక్క హెల్త్ చూసినాం, వాళ్ళ యొక్క గ్లోయింగ్ స్కిన్ చూసినాం, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసినాం, వాళ్ళ గ్రోత్ చూసినాం. ఇవే కళ్ళు కదా చూసింది. కళ్ళు చెప్పినట్టు వినాలా, చెవులు చెప్పినట్టు వినాలా? అనుకున్నాం అంతే. వీళ్ళు మాకు జన్మని ఇచ్చారు, విన్నాం. కానీ మమ్మల్ని ముందుకు నడిపించి, మాకు నువ్వు చేయగలవని ఒక హోప్ ఇచ్చి, పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ పాత్రను తీసుకొచ్చి మాకు ఒక రూట్ ఇచ్చి, ఒక దారిని చూపించి నడిపించే, చెయ్యిస్తాం, అందిస్తాం అని చెప్పి మాకు గైడ్ చేసే వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కూడా, మీటింగ్స్లో ఆడియోస్లో విని కూడా ఈ లైఫ్ నాకు కావాలి, కానీ నేను వీళ్ళ మాట ద్వారా ఆగిపోతే నా అంత మూర్ఖులు ఎవరు లేరు అనిపించింది. సో వాళ్ళు ఇవాళ నాకు అనిపించింది, ఇవాళ మా అమ్మ వాళ్ళు అప్పుడే ఎవరైతే ఎట్లయితే అన్నారో, ఎవరైతే ఎక్స్క్యూజ్ చెప్పినారో, ఇవాళ అందరూ కూడా వావ్, గ్రేట్ గ్రేట్ లైఫ్ స్టైల్. నరసింహ సినిమాలో అంటే చెప్తున్నా కదా, 1350 రూపాయల రెంట్ నుంచి ఇవాళ ఇట్లా ఉన్నప్పుడు ఇంకా అది యూటర్న్ అయిపోతుంది కదా, ఒక్కసారి 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా. మా చుట్టాలందరూ అంతే, మా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఏంది ఇట్లా ఉండే ఒక్కసారి ఇట్లా అయిపోయిండ్రు. ఇక అందరు ఇన్ని ఫ్లైట్స్ ఎక్కి దిగిన వాళ్ళు, ఇన్ని దేశాలు తిరిగిన వాళ్ళు, మొత్తం మా ఖాందానలో మేమే దాదాపు 20 ఫ్లైట్లు ఎక్కి దిగి ఉంటాం ఫ్రీగా, ఇన్ని దేశాలు తిరిగి ఉంటాం, ఇంత మంచి ఇల్లు. అసలే మా ఫ్యామిలీలో ఎక్కడ నవ్వుతో నా భవిష్యత్. సో ఇంత లైఫ్ స్టైల్, ఇంత ఫ్రీడమ్. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాం, హాయ్, రిలాక్స్, హెల్దీగా ఉంటాం. అసలు హాస్పిటల్ అనేది మనకు తెలియదు. అంటే చాలా మంది సఫర్ అయ్యే విషయాలు చూస్తే వాళ్ళు అట్లా అన్నారు అని అంటే, అప్పుడు మరి నేను కష్టాల్లో ఉన్నప్పుడు 50,000 ఇవ్వమంటే ఇస్తారా అండి? ఇవ్వరు కదా. అది అర్థం చేసుకున్నాం మేము పర్సనల్గా రియలైజ్ అయినాం. సో మేము చాలా డ్రీమర్స్. మేము చేసిన పని ఏంటంటే డ్రీమర్స్ని వెతికినాం, చాలా మంది డ్రీమర్స్ని వెతికినాం, చాలా మంది ఇంటికి వెళ్ళి మాట్లాడినాం. ఇప్పుడు కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే కారణం ఏంటంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంటికి వెళ్ళండి, కదపండి, వాళ్ళ డ్రీమ్ని బయటికి తీయండి. బ్రేచ్ మేడం ఎప్పుడూ చెప్తుంటది, घर घर जाओ, చాయ్ పీవో, దోస్త్ బనావో, డ్రీమ్ జగావో. వాళ్ళ యొక్క డ్రీమ్ని బిల్డ్ చేయి, వాళ్ళ యొక్క డ్రీమ్ని బయటికి తీ. వాళ్ళ డ్రీమ్ని బయటికి తీస్తే నీలాంటి డ్రీమర్ అక్కడ ఉంటే ఖచ్చితంగా నీకు అటాచ్ అవుతారు, వాళ్ళతో నువ్వు బిజినెస్ బిల్డ్ చేయి. సో అలా డ్రీమరా కాదా చెక్ చేయాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలి. సో అది అర్థమైంది. మేము ఈ బిజినెస్లో నేర్చుకున్నాము, ఆకలి ఉండాలి. సో హంగర్ కావాలి, నాకు ఇది కావాలని ఆకలి ఉండాలి. ఆ ఆకలి ఉంటే ఎవరైనా, ఆ ఆకలి ఏంటో ఐడెంటిఫై చేయండి, మీ ఆకలిని బయటికి తీయండి. సో ఒక ఫ్రెండ్ ఇట్లనే భోజనానికి వస్తే అన్నీ ఉన్నాయి కానీ అది లేదు అన్నాడంట. పంచపక్ష పరమాన్నాలు పెట్టినాం, మొత్తం ఫారిన్ కంట్రీ నుంచి చెఫ్ని తీసుకొచ్చి అన్నీ పెట్టి తినరా అంటే అన్ని ఉన్నాయి కానీ అది లేదు అంటే, అదేంటి అన్ని ఉన్నాయి కానీ అది లేదంటున్నావు, అదేంటి అంటే ఆకలి లేదురా అన్నాడంట. ఆకలి లేకపోతే నీ కళ్ళ ముందు ఏం పెట్టినా నీకు అది రుచించదు. సేమ్ థింగ్, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఈ బిజినెస్లో ఇన్ని ఉన్నాయి అంటే, కానీ నీకు అది ఎప్పుడు అర్థమవుతుంది, అసలు నీకేం కావాలి అనే క్లారిటీ వచ్చినప్పుడే నీకు అది అర్థమవుతుంది. సో మేము ఈ బిజినెస్ని ఒక ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసినాం. ఇందాక సార్ మాట్లాడినప్పుడు మీరు చూసింటారు ఆ ఎగ్జైట్మెంట్ ధారాళంగా. అది ఏంటంటే పని చేసినప్పుడు, పనిలో వచ్చిన ఆనందం, పని చేసినప్పుడు ఆ రిజల్ట్, ఆ 10 మందితో మాట్లాడినప్పుడు, అంటే మనం చేస్తేనే ఆ ఫీల్ వస్తుంది. ఊరికే టీచింగ్స్ చెప్తే ఆ ఫీల్ రాదు, లోపల మనం పని చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది. చూసిన ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లా వచ్చిందంటే, అంటే ఎగ్జైట్మెంట్ తోటి ఎందుకు చేయాలంటున్నా అంటే, ఒక ఎయిర్పోర్ట్ పక్కన ఒక 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయంట. తల్లిని అడుగుతుందంట పిల్ల, అమ్మ మనం అంటే ఇంత చిన్నగా ఉన్నాము, రెక్కలు ఉన్నాయి, ఎగరగలుగుతున్నాం, బాగుంది, ఈ ఫ్లైట్ విమానము ఇంత పెద్దగా ఉంది, ఇంతమందిని ఎక్కించుకుంది, ఎట్లా ఎగరగలుగుతుందమ్మా ఆకాశంలో అని అడిగిందంట. అడిగితే తల్లి చెప్పిందంట, నాన్న దాని వెనకాల మంట పెట్టిండ్రు, అందుకని దాన్ని భరించలేక ఎగురుతుంది అని. సేమ్ థింగ్, నువ్వు ఎగరాలంటే, నువ్వు ఇది అనుభవించాలంటే, నీకు సక్సెస్ రావాలంటే
ఊరికే కూర్చుంటే రాదు, కింద మంట పెట్టుకోవాలి. సో ఏంటి నా డ్రీమ్ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నెక్స్ట్ నా ఫర్దర్ నా గ్రోత్ ఏంటి అని నీకు నువ్వుగా ఒక క్రియేట్ చేసుకోవాలి. ఒక ఆకలి ఉండాలి. సో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో నేను ఈ బిజినెస్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఓపెన్ మీటింగ్ కరీంనగర్లో అటెండ్ అయినా. కరీంనగర్లో అటెండ్ అయినప్పుడు మా అప్లైన్ మెంటర్స్, నెక్స్ట్ మెంటర్స్ గులాట్ సార్ వచ్చింది. గులాట్ సార్ ఒక అంటే సార్ హిందీ మాట్లాడతారు, నాకేం హిందీ రాదు. సో అప్పుడు గులాట్ సార్ వచ్చి ఒక అది చెప్పారు అనమాట, ఒక యాక్షన్ చాలా బాగా చేస్తారు సార్, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతారు. ఆ స్టోరీ నేను షార్ట్గా చెప్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో అది ఏమంటే నేను సంతకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అమ్మ నాకు ఆ బొమ్మ కొని, కారు కొని, ఈ కొని అని అడుగుతారు కదా. అడిగితే అమ్మ ఏమంటది ఫస్ట్, మీరు పేరెంట్స్గా ఏమంటారు ఫస్ట్, అవి ఈ సంతలో మంచిగా ఉండేరా పాడైపోతాయి అంటారు. అయినా మళ్ళీ అడిగింది అనుకోండి, అడిగితే ఏమంటారు, ఈ ఇంట్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నువ్వు ఒకటే రోజు పాడు చేసేస్తావు వద్దు అని. తర్వాత మళ్ళీ అడిగి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయిరా అంటాం. ఇక కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకుండా బాబు ఏం చేస్తాడు, అప్పుడు ఏడుస్తాడు, కింద కూర్చుంటాడు. అందరు చూస్తున్నారు, వాళ్ళు వీళ్ళు, పరుగు పోతుంది, ఇక తప్పదు, కొనియకపోతే ఇదేదో పెద్దదయ్యేటట్టుందని తప్పని పరిస్థితుల్లో కొనిచ్చేస్తారు. సో అట్లా మీకేం కావాలో దేవుడు కూడా మీ తల్లిదండ్రులు మీరు అడిగితే ఇస్తాడు. అడిగి మొండి పట్టుబట్టి ఖచ్చితంగా కావాలని దాని మీద కూర్చోండి, ఖచ్చితంగా ఇస్తాడు అని. సో అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, నిజమే కదా, మరి నాకేం కావాలి, అసలు నా లైఫ్లో నాకు ఏముంటే బాగుంటుంది, నేను ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది. సో ఆ లైఫ్ అంతా నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకోగలిగిన, చూడగలిగిన, ఇది నాకు కావాలి. అప్పుడే రికగ్నేషన్లో స్టేజ్ మీద పిలిచిండ్రు, కొత్తగా వచ్చిన వాళ్ళు స్టేజ్ మీదకి రమ్మని, మీకు ఏం కావాలి, మీకు ఏం నచ్చింది అని అడిగింది. సో అప్పుడు నేను ఒక మాట చెప్పిన, నాకు ఇంకా గుర్తండి, నేను అప్పుడే స్టార్టింగ్ జాయిన్ అయిన బిజినెస్లో, ఈ బిజినెస్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ నాకు కావాలి అన్నా నేను. నాకు సడన్ ఏమి నాకు తెలీదు, అన్నీ కావాలి అంటే సేమ్ థింగ్ అదే డ్రీమ్ పెట్టుకొని ఇంటికి వచ్చి డ్రీమ్స్ అన్ని రాసి పెట్టాను నేను. అంతకుముందు నాకు డ్రీమ్స్ రాయాలంటే భయం, ఎందుకంటే వస్తాయో రావో, ఎప్పటికి వస్తాయి, మన ఇన్కమ్ తెలుస్తుంది, కనబడుతుంది, ఇంత కష్టపడితే ఏముంది, ఏం లేదు, వెనకాల ఏముంది అన్ని తెలుసు, మన జీవితం మనకు తెలుసు. కాబట్టి నేను రాసి పెట్టిన ధైర్యంగా ఏవేవైతే రాసి పెట్టినో రాసింది ఇంటి ఇంటి నిండా అంటిసేసినది. మా ఓనర్ అయితే తిట్టి పెట్టింది, అంటే పోయేటప్పుడు అన్ని పెయింటింగ్ లేచి పెంచిపోతా అంటే నేను ఇంకో 5,000 ఎక్కువ ఇచ్చిపోతా అంటే, అవి కూడా ప్రొడక్ట్స్ ఇచ్చినాం అనుకోండి, ఆ తర్వాత సంగతి. కానీ అంటే అన్ని రాసాడు, చాలా డ్రీమ్స్ రాసాడు. నేను వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయా, ఇదేందో పిచ్చికిద్దరు రాసింది ఇది నిజమా, రాస్తే వస్తాయా, అరే రాసి చూస్తే తప్పేముంది, రాసా నేను. కాస్ట్లీ ఫర్నిచరు, పెద్ద ఇల్లు, లైఫ్ స్టైలు, ఏమేమో అన్నీ రాశాను, నాకు నచ్చినవి అన్ని. కారు 4-5 కార్లు మార్చాం ఇప్పటికీ, సన్ రూఫ్ కార్, పిల్లల కోసం మీటింగ్స్ కోసం పెద్ద కార్ అంటే పెద్ద కారు, ఎక్కువ మందిని తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోపెట్టడానికి, అన్ని ఏది రాశానో అవన్నీ వచ్చేసాయి. డైమండ్ సెట్ అంటే డైమండ్ సెట్, బంగారం అంటే బంగారం. మా పాప ఫంక్షన్ అసలు ఎంత గ్రాండ్గా, ఇది చేయాలి అది చేయాలి, ఎట్లా అంటే ఎన్ని డ్రీమ్స్ రాస్తానో అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయండి. ఒక్కటి కూడా ఇది అవ్వలేదు. ఎందుకంటే అంత వర్త్, అంత పొటెన్షియాలిటీ బిజినెస్లో ఉంది, అంత పొటెన్షియాలిటీ మన లోపల కూడా ఉంది. ఎస్, ఇప్పుడు అంత ఎందుకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలకి మీ నాన్న ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు, 1,00,000 రూపాయలకి 2% ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మీ బ్రెయిన్లో చాలా పొటెన్షియాలిటీ ఉంది, మీ లోపల కూడా చాలా పొటెన్షియాలిటీ ఉంది, కానీ మీరు 2% వాడుకుంటున్నారు, 2% వాడుకుంటున్నారు. అంటే మీరు ఏమంటారు, సర్లే ఈ మాత్రం వాడుకునే చాలే, ఏమో నడుస్తుంది జీవితం, నడుస్తున్నారు. మీకు ఏం బాధ అనిపించట్లే అట్లా చెప్తే. అదే విషయం క్యాలిక్యులేషన్లో చూడండి, 1,00,000 రూపాయలు ఇచ్చిపోయిండు, మీరు 2% వాడుకుంటున్నారు. ఎంత వాడుకుంటున్నారు 1,00,000 రూపాయల లోపల? 2,000 వాడుకుంటున్నారు. మీరు 98,000 అట్ట మూలకు ఉన్నాయి. మీకు బాధ అనిపిస్తుందా, అనిపించదా? అవి మీవే డబ్బులు, మీ దగ్గరే ఉన్నాయి డబ్బులు, అవి మీ బ్యాంకులోనే ఉన్నాయి, మీ అకౌంట్లోనే ఉన్నాయి, మీ అవసరాల కోసమే ఉన్నాయి అవి. కానీ మీరు 2,000 వాడుకుంటున్నారు, 98,000 అట్లనే పెట్టినారు, ఒట్టిగా మూలకుంటున్నాయి. ఏమనిపిస్తుంది? బాధేస్తుందా, బాధేదా? సేమ్ థింగ్, మీ లోపల కూడా చాలా పొటెన్షియాలిటీ ఉంది, కానీ 2% వాడుకుంటున్నారు. దాన్ని బయటికి తీయండి, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ డ్రీమ్స్ అన్ని రాయండి, తీయండి, రాసి పెట్టండి. మీకు కావాల్సింది మీ ఫీడింగ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వండి, థాట్ ప్రాసెస్ మార్చండి, చాలా మందితో మాట్లాడండి, ఊరికే ఇంట్లో కూర్చోకండి, టైం వేస్ట్ చేయకండి. టీవీలో ఏమీ లేదు, మాకు చెప్పేది టీవీలో పీవీ లేదు, టీవీ లేదు, పీవీ ఉంటేనే కదా మరి మీకు టర్న్ ఓవర్ అవుతుంది, టర్న్ ఓవర్ అయితేనే కదా డబ్బులు వస్తాయి.
టీవీలో ఫోన్లో వేస్ట్ అదంతా ఆ, మన టైం పాస్. రీల్స్ లో పీకి లేదు. సో రీల్స్ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, ఎంత వేస్ట్ చేస్తున్నావు. సో అది ఒకసారి గమనించుకోండి. అదే టైంలో మీరు ఒక పర్సన్కి ఒక హోప్ ఇచ్చిరండి, ఒక హెల్త్ ఇచ్చిరండి. డెమో చూపించి టచ్ ఫీల్ షో. బ్రైట్స్ మేడం ఎప్పుడు చెప్పేది టచ్ ఫీల్ షో. లోషన్ పూసిరండి ఒక చేతికి, ఫేస్ వాష్ పెట్టిరండి, స్క్రబ్ చేసిరండి, టచ్ చేయనివ్వండి, వాళ్ళని ఫీల్ అవ్వనివ్వండి, ఆ స్మూత్నెస్ని ఫీల్ అవ్వనివ్వండి. సో వాళ్ళకి షో చూపించరండి. ఊరికే డిస్ప్లేలో నేను ఫోటో పంపించి "ఇగో ఇట్లుంటది" కాదు, ఆ ప్రోడక్ట్ని ముట్టి చూపించనివ్వండి, అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. టచ్ ఫీల్ షో చేసినప్పుడే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్, ఇది నాది, ఇది ఫీల్ ఫీల్ అయినప్పుడే వాళ్ళు పర్చేస్ చేయగలుగుతారు, కొనగలుగుతారు, వాడగలుగుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మేము కాకపోతే ఎక్కడ పోతుంది అని అంటే అందరూ భయపడేది నోస్. నో 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 అంటే వాళ్ళు నో చెప్పగానే భయపడిపోతారు. వాళ్ళు ఏమి శత్రువులు కాదు, వాళ్ళకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందేమో, వాళ్ళు ఎప్పటికైనా మీకోసమే వస్తారు. మీరు 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 అదే నేను ఎప్పుడూ ఒకటి చెప్పేది. ఒక బర్రెను పెంచుకునే ఆయనకి బర్రెకి జ్వరం వచ్చిందంట. బర్రెకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏం చేసిండంటే, సరే ఈ బర్రెకు గోలు వేయాలి, టాబ్లెట్ వేయాలి అంటే, టాబ్లెట్ వేయడానికి నోరు కూడా తెరచే అంత ఓపిక లేదు డాక్టర్ గారు, చాలా ఇబ్బంది పడుతుంది, ఫీవర్ వచ్చింది, ఎట్లా ఏం చేద్దాం అని అడిగితే, అప్పుడు డాక్టర్ గారు ఏం చేసిండంటే, ఎగ్జాంపుల్, బర్రె నోరు మెల్లిగా తెరిపించి ఒక గొట్టం పెట్టి, గొట్టం చివరికి టాబ్లెట్ వేసి ఊదితే ఆ టాబ్లెట్ లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు దానికి టాబ్లెట్ పడుతుంది కాబట్టి జ్వరం తగ్గే అవకాశం ఉంది అని చెప్పిండంట. సరే అని ఈయన గొట్టం పెట్టిండు, టాబ్లెట్ వేసిండు. ఈయన ఊదుదామనే వరకు బర్రె ఉల్టా ఊదింది, గోలు ఎటు పడ్డది? గోలి బర్రెకు పోవాల్సింది పోయి ఈయన లోపలికే పడ్డది. ఇప్పుడు మీరు కూడా అంతే, మీటింగ్ వింటారు, ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఎస్ ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది, నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, 360 డిగ్రీస్ నేను మార్చుకుంటా, నేను చాలా మంది దగ్గరికి వెళ్తా, చాలా మందితో మాట్లాడతా, చాలా మందికి అవకాశం గురించి చెప్తాను, ఒక ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో అనగానే ఇవన్నీ మర్చిపోతారు, ఆ టాబ్లెట్ ఈటేసిండి అన్నట్టు అర్థం, మీకేస్తారు వాళ్ళు ఆ టాబ్లెట్ని. మీరు మింగకూడదు, మీరు మింగకూడదు, ఈ టాబ్లెట్ ఇటు పడగొట్టుకోకూడదు. ఎప్పుడు మేము చెప్తా ఉంటాం మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, అంటే క్యారెట్ని బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతుంది, దాని వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటుంది. ఎగ్ని బాయిల్ చేస్తే లోపల గట్టి పడుతుంది, స్వభావాన్ని మార్చేసుకుంటుంది. మీరు టీ పౌడర్ లాగా ఉండాలి. వాటర్లో టీ పౌడర్ వేస్తే ఏమవుతుంది? నీళ్ళ కలర్ని మార్చేస్తుంది. అది మన వ్యక్తిత్వం. ఈ బిజినెస్లో ఏమొస్తుంది, ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంత రీసెర్చ్డ్ ప్రోడక్ట్, అసలు నా ఇన్కమ్ సోర్స్ని నేను ఇంత రిచ్గా పెంచుకోవాలంటే నా ఇంత పొటెన్షియాలిటీ ఉన్నది బయట ఎక్కడ ఉంది, నాకు సెక్యూరిటీ ఎంత ఉంది, నేను చేసిన రోజులు డబ్బులు వస్తాయి బయట. ఇక్కడ చెయ్యని నాడు నా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటే, నా కస్టమర్ బేస్ నేను నిర్మించుకుంటే, అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేషన్ టు జనరేషన్, నా ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ఇయర్ మా పాప జాయిన్ అవుతుంది, నెక్స్ట్ 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 మా 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 పిల్లలు బిజినెస్లో లేని అంటే అసలు నాకు పిల్లలే పుట్టినప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. మేము ఈ బిజినెస్ నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు పిల్లలు కూడా లేరు. ఈ బిజినెస్లో ఉన్నప్పుడే పిల్లలు స్టార్ట్ అయినారు, పిల్లలు పుట్టినారు, పిల్లలు కూడా ఈ బిజినెస్ చేసే స్థాయికి వచ్చినారు. ఇప్పుడు ఎంత గొప్ప బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్, ఎంత పొటెన్షియాలిటీతో ఉన్న బిజినెస్, ఎంత మంచి లైఫ్ స్టైల్ ఇస్తున్నాం. వాళ్ళ కాలేజ్లో వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళని మా పాపకు నన్ను డ్రెస్సులు వేసిన డ్రెస్ వేయకుండా 50 రోజులు వేస్తుంది. నువ్వు ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తా ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్, నాకు ఇవాళ ఏం వేసుకోవాలి డ్రెస్ తెలియట్లేదు అంటే, నువ్వు మాట్లాడక డ్రెస్ల గురించి, లేని కలర్ లేదు, వేసిన డ్రెస్ మళ్ళీ వేయదు. అసలు ఒక్కొక్క మా లైఫ్ స్టైల్ చూసి వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతా ఉంటే మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, రేపు డెలివరీ అవుతా ఉంటే కూడా మేము మీటింగ్స్ చేసినాం. 21 రోజు కూడా మేము ఓపెన్ మీటింగ్కి వెళ్ళి బిజినెస్ బిల్డ్ చేసినాం. నో ఎక్స్క్యూజెస్. పిల్లలకు ఫ్యూచర్లో ఇప్పుడు డైపర్ని మారుస్తున్నామా కాదు, కేర్ టేకర్ని పెట్టినాం. కార్లో తను కూడా మాతో పాటు వచ్చేది. పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే చెన్నైలో, కరీంనగర్లో, హైదరాబాద్లో మీటింగ్స్ అయితే ఒక ఉయ్యాల తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి మేము మీటింగ్స్ అటెండ్ చేసాం. పిల్లలు కొంచెం లేట్గా ఉంటే ఇంట్లో కేర్ టేకర్ని పెట్టుకొని ఉండేటట్టుగా అరేంజ్ చేసినాం. ఎక్స్క్యూజ్ చెప్పలేదు, ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఈ లైఫ్ ఇవ్వాలనే డ్రీమ్. ఇవాళ ఒక్కసారి కేక్ వేస్తే ఎంత దూరమైనా వెళ్ళి కార్లో దించేస్తాడు, కార్లో తీసుకొస్తాడు సార్. అప్పుడు అందుకే హౌస్ హస్బెండ్. అంటే మండే మధ్యాహ్నం ఉంటారు అందరు, సండే పోతారు, మండే మధ్యాహ్నం.
సో అప్పుడు కూడా మధ్యాహ్నం ఒకసారి బాక్స్ ఇచ్చొచ్చేది, ఈవినింగ్ ఒకసారి తీసుకొచ్చేది, పొద్దున ఒకసారి డ్రాప్ చేసేది. పిల్లలు అసలు ఆ ఫ్రీడమ్ ఏ పేరెంట్స్కి బయట ఉండదు. ఈ బిజినెస్ చేయబట్టే ఇంత మంచి లైఫ్ స్టైల్ వచ్చింది. సో ఇది ఇవ్వాలంటే నోస్ ఇంత లైఫ్ స్టైల్ ఇంత పొటెన్షియాలిటీ ఉంది అని అర్థమైన తర్వాత బయట చెప్పే వ్యక్తుల మాటలు వినకండి. సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినండి. వాళ్ళు ఎట్లా చేసిండ్రు, వాళ్ళ యాక్షన్ పార్ట్ ఎట్లుంది, వాళ్ళ వర్క్ ఎథిక్స్ ఎట్లా ఉంది, ఎంత మందిని కలవగలిగిండ్రు. మీరు ఒక 100 మందికి ఈ ఆపర్చునిటీ గురించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నెలకు 50,000 వస్తాయి గ్యారెంటీగా. మీరు 300 ప్లాన్స్ చెప్పండి, మీకు నెలకు 2 లక్షలు వస్తాయి. నోస్ ఫేస్ చేయండి, ఏం కాదు. నోస్ వస్తాయి పోతాయి, నోస్ వస్తాయి, ఎస్ వస్తుంది, ఎస్ ఎక్కడో వస్తుంది. వాళ్ళతో వర్క్ చేయండి. వాళ్ళు డ్రీమరా కాదా చెక్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని డూప్లికేట్ కాపీ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళతో వర్క్ చేయండి. సో లేడీస్ చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఈ బిజినెస్. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎట్లా ఏం జరుగుతుందో తెలియట్లే. మనం ఒక ఆంటర్ప్రీనర్గా ఎంతో మందికి హోప్ ఇవ్వగలుగుతున్నాం. మన చేతిలో ఉన్న ప్రోడక్ట్స్తో మనం ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయగలుగుతున్నాం. మీరు మీ హస్బెండ్కి 100%గా 1000% సపోర్ట్ చేయాలి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు వేసుకున్నా ఇదే వేసుకుంటారు, సూటు లేకపోతే ఒక షర్ట్ ఒక పాయింట్. మీరు బంగారమా, డైమండ్ నెక్లెస్లా, లైఫ్ స్టైల్లా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చీరలా. నా చీరలు చూడండి 100 1000 ఎన్ని ఉన్నాయో. సో ఏదంటే అది షాపింగా, కార్లా, ఎన్ని అనుభవిస్తారు వాళ్ళు. పాపం డ్రైవింగ్ చేయాలి, కార్లోకి వచ్చిందో వాళ్ళు డ్రైవింగ్ చేయాలి. మనం చుట్టూ చూడొచ్చు, ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు, కార్లో పాటలు ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎంజాయ్ చేసేదంతా లేడీసే కదా. ఇంత లైఫ్ ఎంజాయ్ చేయించడానికి హస్బెండ్స్ అంత ప్రయత్నం చేసినప్పుడు మన కోసము, కుటుంబం కోసము, మన పిల్లల కోసము మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? సపోర్ట్ చేయాలి, రిలేషన్షిప్స్ చేయాలి, మన టీంతో బాండింగ్ పెంచుకోవాలి, ఫ్రెండ్షిప్స్ పెంచుకోవాలి, ఆత్మీయత పెంచుకోవాలి, అనుబంధం పెంచుకోవాలి. సో లేడీస్ అనుకుంటే బ్రేక్ చేయగలుగుతారు, రిలేషన్షిప్ని స్టార్ట్ చేయగలుగుతారు. సో అది మీ చేతిలో ఉంది. మీకేం వస్తుందో అర్థమైతే. నేనైతే మా అప్లైన్ బ్రైట్స్ మేడం ఒక మాట చెప్పినారు, రియల్ లైఫ్లో మీ అక్క చెల్లెల నుంచి మీకేం రాదు, కానీ మీ టీంని కనుక మీ అక్క చెల్లెలు అనుకుని మీరు బాండింగ్ పెంచుకుంటే వాళ్ళ నుంచి ఎవ్రీ మంత్ మీకు సెక్యూర్ ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు రిలేషన్షిప్ చేయాలా వద్దా? రోజు మాట్లాడాలా మాట్లాడొద్దా? మాతో పాటు మా డౌన్ లైన్స్ ఫారిన్ టూర్ వచ్చినప్పుడు అక్కడ కలిసి జిన్ పాయింట్లు వేసుకొని ఎంజాయ్ చేస్తే ఎంత అసలు రైట్. రోజు మా సార్ దానికి ఒక పేరు చెప్పిండు, మార్నింగ్ ఆత్మీయ పలకరింపు చేయాలని. అందరితో అట్లా ఆత్మీయ పలకరింపులు చేస్తూ ఉంటాం, రిలేషన్షిప్ పెంచుకుంటూ ఉంటాం. సో ఒకప్పుడు చిన్న బాబు ఇవాళ పెద్దగా అయిపోతాడు, ఒకప్పుడు చిన్న విత్తనం ఇవాళ పెద్ద వృక్షం అయిపోతుంది, ఒకప్పుడు ఒక బ్లూ ప్రింట్ ఇవాళ పెద్ద ఇల్లుగా మారిపోతుంది, ఒక కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వచ్చు, 3% అవ్వచ్చు, న్యూ అవ్వచ్చు, 6% అవ్వచ్చు, 9% అవ్వచ్చు. ఇప్పుడు మీరు చిన్ననే, అల్టిమేట్ మీ ఎండ్ రిజల్ట్ డైమండ్ లైఫ్ స్టైల్, డైమండ్ లైఫ్ స్టైల్. అది కూడా మీకు పాసిబుల్ ఉంది. అవన్నీ ఎదిగినప్పుడు మీరు ఆ స్టేజ్కి ఎదగగలుగుతారు, ఎండ్ రిజల్ట్ చూడగలుగుతారు. అది కావాలంటే ఇప్పుడు భయపడవద్దు. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా, రేపు నేను అట్లా ఉండాలి, నా ఎండ్ రిజల్ట్ అది అనే ఒక మైండ్ సెట్ చేసుకోండి. సో కమ్యూనిటీస్ బిల్డ్ చేయండి. ఐ థింక్ చాలా టైం అయింది కాబట్టి ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మా ఆయన చాలా మొహమాటంకి వెళ్ళి సంతకం పెట్టేస్తే నేను ఎందుకు జాయిన్ అయినావని క్లాస్ బీకిన. బట్ ఒక్కసారి మా మెంటర్స్ వచ్చి మా ఇంటికి ఈ ఆపర్చునిటీ అర్థం చేయించిన తర్వాత ఎప్పుడూ నేను దీని మీద నో చెప్పలేదు, నెగటివ్ మాట్లాడలేదు. పుష్ చేసిన, నా లైఫ్ అనుకొని చేసిన, నాకు ఇంత మంచి కార్లు, ఇల్లు, బంగారం, బట్టలు, ఆత్మీయత ఇవన్నీ ఇచ్చిన కుటుంబం, పిల్లలు ఇవన్నీ ఇచ్చినందుకు గ్రేట్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైంది కదా మా సక్సెస్ ఎందుకు వస్తుంది అనేది. ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తా అండి, ర్యాపప్ చేస్తా అంతే, జస్ట్ 5 minutesలో. సో ఇక్కడ మనకు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనము చాలామంది ఇంట్లో అట్లాట్లు ఎందుకు వస్తాయి? డబ్బుల దగ్గరనే వస్తాయి. భార్యాభర్తల మధ్యనైనా, అన్నదమ్ముల మధ్యనైనా వస్తుంటాయి. నెలకు 5 చీరలు కొనిచ్చాం అనుకోండి, ఏమవుతుంది? తలెత్తుకుంది నచ్చి ఇట్లా.
రైట్. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. సో అంటే మనం చాలామంది అంటే మొహమాటానికి చెప్పరు కానీ ఏదైనా డబ్బుతోటే ముడిపడింది. సో ఆ డబ్బులు సంపాదించడానికి మంచి అవకాశం ఉంది. చాలామంది బయట ఆపర్చునిటీ లేక చాలామంది ర్యాపిడోలు నడుపుతున్నారు, ఊబర్లో పోతున్నారు. ఆ, చాలా పెద్ద పెద్ద షోరూమ్లల్లో 8-9 గంటలు నిలబడి పనిచేస్తూ ఉన్నారు. ఎవరిని వదలొద్దు మనం. ఎక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు మనకు. ఏది బంగారం ఏది ఇనుము అనేది, బంగారాన్ని ఎట్లయితే రాకి చూస్తారో మనం అది చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఒక్కసారి మనము ఇంతకుముందు మనమే చేసినటువంటి వాళ్ళము, ఒక్కసారి పాతగా అప్పుడు ఎట్లా చేసినాము 2006, 7, 8, 9, 10లో ఎట్లా బిల్డ్ చేసినాం అట్లాంటి దాన్ని అనుకొని ఇప్పుడు మనం 3% అనుకొని కనుక మనం బిజినెస్ మొదలు పెడితే అనుకున్నది సాధిస్తాము. కొంతమంది ఎక్స్క్యూజ్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు విటమిన్ డి కొన్ని రోజులు అయ్యో విటమిన్ డి రాకపోయా, విటమిన్ సి రాకపోయా, బయోటిన్ రాకపోయా అని చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మనకు అంటే వాళ్ళని మనకు అర్థం చేసుకోవాలి. డేర్ టు రీప్లేస్, డేర్ టు చేంజ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు అందుకనే బయోటిన్ కూడా వచ్చింది, మళ్ళీ విటమిన్ డి వచ్చింది, విటమిన్ సి వచ్చింది, అన్నీ వస్తూనే ఉంటాయి. సో దాని ప్రకారం అది చేస్తూనే ఉంటుంది. కంపెనీ ఆల్రెడీ A30 కోసం ఏం చేయాలని చేస్తూ ఉంది. అదేవిధంగా A70 లాస్ వేగాస్ పోవడం కోసం మనకు ప్రయత్నాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా లాయల్టీ ప్రోగ్రామ్స్లో మంచి మంచి మనకు ఈ ఈ మంత్ మంచి క్రుషియల్ మంత్. లాస్ట్ 4 monthsలో మనం టిక్కులు పెట్టి కూడా చేయనటువంటి వాళ్ళని ఒకసారి మనం లిస్ట్ తీసుకొని ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే ఒక్కొక్కరితో మనం కూర్చొని మాట్లాడి నేను ఎంత తక్కువ ఉంది అని మనం చేయగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు. సో నేను అనుకుంటున్నా ఆ, ఎన్ని రోజులు అంటే తెలంగాణకు మంచి రోజులు లేకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి అయితే మంచి రోజులు స్టార్ట్ అని అనుకుంటున్నా. చాలా మంది మనం ఏంటంటే పక్క చూపులు చూసి వీళ్ళది బాగా నడుతుంది, వాళ్ళది బాగా నడుతుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నట్టు వాళ్ళు అట్లా చేస్తున్నట్టే. ఫస్ట్ అసలు నువ్వేం చేస్తున్నావు, నీ కోసం నువ్వేం చేస్తున్నావు, నువ్వేం క్రియేట్ చేస్తున్నావు, ఎట్లాంటిది అనేది మనం స్టార్ట్ చేద్దాం. కొద్దిగా బయటకు అడుగు పెడదాం. మనం అందరం ఇప్పుడు ఎట్లయితే ఒకరికొరము మల్టిపుల్గా నా తినాలి నీ తినాలి, నువ్వు నాకు హెల్ప్ నేను నీకు హెల్ప్ అన్నట్టుగా మనం ఎట్లయితే మనం బయలుదేరితే మొదలవుతుంది. నేనేమంటున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర మనం అంటే ఇనిషియేషన్ అనేది మనం తీసుకోగలిగితే మనం అనుకున్నట్టుగా మనం సాధించగలుగుతాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు నాయన. నీ కోసం నువ్వు తీసుకో, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో, నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు డెఫినెట్గా. నేను అంటే మేము ఆ ప్రయత్నంలో భాగంగానే చిన్న చిన్న ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాము. కొన్ని కొన్ని తీసుకొని మనం స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. కరీంనగర్, హైదరాబాద్. ఇంతకుముందు అయితే మేము మాకు ఇట్లుంటుండే సోమవారము ఒక దగ్గర మీటింగ్, మంగళవారము సిరిసిల్ల, బుధవారం సిద్దిపేట, గురువారం కామారెడ్డి, శుక్రవారం హైదరాబాద్ కరీంనగర్, శనివారము హైదరాబాద్, సండే హైదరాబాద్. ఇట్లా అంటే డిఫరెంట్ రోజు ఒక దగ్గరికి పోయేది. అట్లా అట్లా చేసేటోళ్ళము. సేమ్ అదే రిథంను మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఇంతకుముందు అదే చెప్పిన, కరోనా ముందు కరోనా తర్వాత మనం అట్లా అంటే మనకు ఇప్పుడు అది మనం చేంజ్ చేసుకోవాలి. మన ట్రెండ్ చేంజ్ చేసుకోవాలి. ఉన్నటువంటి దానికి మనం చేసుకోగలిగితే మనం ముందరికి వెళ్ళిపోతాం. సో చిన్న దానికి బెంబేలు ఎత్తకండి, మనం అనుకునే చేసుకోగలుగుతాం. సింపుల్గా మనకు కొన్ని ఎట్లా అంటే ఇంతకుముందు సోషల్ చదువుకునేటప్పుడు కొన్ని గొట్టు ఉంటే కొన్ని టెక్నికల్ పెట్టుకునేది. హక్కులు ఉంటుండే, సస్వా పీమా విన్యా అని హక్కులు పెట్టుకునే అంటే సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, ఇట్లా బట్టి పట్టేది. ఇప్పుడు ఏం లేదు. మనం ఏం తెలుసుకోవాలంటే సింపుల్ వల్ల బీపీ, షుగరు, థైరాయిడ్, ఆర్థరైటిస్, ఒబేసిటీ, పీసీఓఎస్, కొలెస్ట్రాల్, క్యాన్సర్, ఫ్యాటీ లివర్, ప్యాంక్రియాటిస్, రొమటాయిడ్, ఆస్టియో ఆర్థరైటిస్. చిన్న పదాలు, చిన్న పెద్దగా ఎక్కువ నేర్చుకోవచ్చు. చిన్న నేర్చుకొని మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన ఫీల్డ్ వర్క్ పోతాం కదా, పెస్టిసైడ్స్ వాడుతుండ్రు, ఫర్టిలైజర్స్ వాడుతుండ్రు. వెనకట పొలాలల్లా మళ్ళీ కొమ్మలు కొట్టి మురుగ పెట్టేటోళ్ళు, ఇట్లా చేసేటోళ్ళు, అట్లా చేసేటోళ్ళు అని చెప్పి మనం కొద్దిగా అది నేర్చుకోవాలి. బయట పోతే మనకు అర్థమైతే వ్యవసాయం ఇట్లా చేసేటోళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు మనం ఇంట్లోనే ఎంత కష్టమైనా కూడా ఏదైనా చుట్టపైన వచ్చిందంటే కోడిని కొనుకొచ్చి కోడిని కోసి ఇంట్లోనే కోసేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు వస్తుండ్రా రాగానే మనం పార్సల్ చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే అప్పుడు ఆనందంగా అందరు కలిసి చేసుకునేటోళ్ళు, రోళ్ళుతో రుబ్బేటోళ్ళు, అల్లం వెల్లిగడ్డ మంచిగా రుబ్బేటోళ్ళు, గ్రైండర్లు మిక్సీలు ఉండకపోయేది, మంచి శారీరకంగా ఇట్లా అయ్యేటోళ్ళు. ఇట్లా అంటే చిన్న ఇది మనం అంటే చెప్పే విధానంలో మనం అప్పుడు ఏముండే ఇప్పుడు ఏముండే లైఫ్ స్టైల్ ఎట్లా మారింది అంతా. ఇప్పుడు బ్యాక్ టు ఫ్యూచర్ అందరూ ఏమడుగుతారు, ఆర్గానిక్ కావాలి, నేచర్ వైపు పోవాలి. మనకు అర్థమైపోతుంది తెల్లగా కూరగాయలు అంటే అర్థం ఏంటి, దాని వెనకాల ఎంత వాడుతున్నాడు, ఎంత పెస్టిసైడ్ తింటున్నాము, 40-50% లోపలికి వెళ్ళిపోతా ఉంది. మరి న్యూట్రలైట్ ఎందుకు వాడాలి, వై న్యూట్రలైట్, వై హ్యాండ్వే ప్రోడక్ట్, వై ఎకో ఫ్రెండ్లీ అనేటువంటిది జస్ట్ మనం చెప్పగలగాలి. జిఎంఓ ప్రోడక్ట్ అంటే మనంతా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఎంత టాక్సిన్స్ ఉంటున్నాయి, ఎంత విష పదార్థాలు తీసుకుంటున్నామో మనకు ఇప్పుడు ఆకలి అయింది అంటే చాలు చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి తింటున్నాం స్టైల్గా. పిల్లలకు కూడా ఇప్పుడు దగ్గర అందరికీ ఫోన్లు చూస్తేనే ఇట్లా తినబెట్టగలుగుతున్నారు. మరి ఏమి హార్మోన్ వస్తుంది, ఏం హార్మోన్ పడుకోవడానికి ఉపయోగపడుతుంది, ఏం హార్మోన్ మనం నవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా చిన్న పదాలు క్యూట్గా నేర్చుకోవాలి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి.
ఇందాక చెప్పినా కదా, అప్పుడు సోషల్ సైన్స్ అప్పుడు చాలా సబ్జెక్ట్స్ ఉంటుండే. ఒక్కసారి నేర్చుకున్నట్టు అదే సబ్జెక్ట్ ఇలా ఏం లేదు. ఇలా సింపుల్గా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలంటే మనకు ఎయిర్ పొల్యూషన్ అయితే దాని గురించి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు అప్పుడు ఒక సైకిల్ కూడా ఉండకపో ఒక్కొక్కరి ఇంట్లో, ఇప్పుడు ఎంతమంది ఉంటే అన్ని బండ్లు ఉన్నాయి, 2 3 కార్లు ఉన్నాయి. ఎంత పొల్యూషన్ చేయగలుగుతున్నారు. మనం అంత ప్యాసివ్ స్మోకర్స్, మనం తాగలేము కావచ్చు, ఇప్పుడు అంటే డ్రగ్స్ తీసుకుంటారు, అడిక్షన్ అవుతున్నారు, చాలా వ్యసనాలకు పాల్పడుతున్నారు. మనం మరి మన వంతు కర్తవ్యంగా మనం సమాజానికి ఏమి ఇద్దాం అనుకుంటున్నాము, జస్ట్ ఇట్లాంటివన్నీ మనం మాట్లాడగలం. ఇన్బిల్ట్ మనం మాట్లాడగలిగితే మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా ఎస్ ఇదంతా ఈయన చెప్పేది నిజమే కదా, మరి ఆయనతో నేను ఎందుకు పని చేయొద్దు అని ఒక వైబ్రేషన్, ఒక ఆరా నీ చుట్టూ తిరుగుతుంది. అర్థమవుతుందా? సో అది మనం మాట్లాడకుండా బాగుంటాయండి మీరు ఇది వాడండి, వాడి చూడండి, అది కాదు మీరు చెప్పేది. దాని వెనకాల ఏముంది, దాని జస్ట్ చిన్న చిన్న కొంత నేర్చుకోగలిగితే మనం అనుకుని మనం చేసుకోగలుగుతాం. అదేవిధంగా అల్యూమినియం గిన్నెలు వెనకట కుండలలో వండుకొని, కుండలలో తోడేసుకొని, కాగులలో నీళ్ళు పట్టుకొని ఎట్లుంటుండే. మరి ఈ ప్లాస్టిక్ ఇంత ఎందుకు వచ్చింది, చిన్న ఈ ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయింది. మరి మనం ఇది జస్ట్ చిన్న మాట్లాడాలి. స్టీల్ గిన్నెలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి దాంట్లో అనేటువంటిది మనం మాట్లాడగలిగితే సింపుల్గా మనకి అంతా చెప్పిన తర్వాత, అందుకేనండి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మైక్రో అంటే విటమిన్స్ మినరల్స్, మ్యాక్రో అంటే ప్రోటీను కార్బోహైడ్రేటు ఫ్యాట్స్. ఇది చెప్పగలగాలి. అంటే బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు 7వ 8వ తరగతిలో మనం నేర్చుకున్నాము, అది మళ్ళీ ఇప్పుడు మనము ఆచరించాలి, ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నేర్చుకొని కొద్ది మనం పోవాలి. దానికోసమే మనకు ఇంతకుముందు అక్కడిక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి మన కార్డులు వంచి బహిరంగంగా మనం పెట్టకుండా మన దగ్గరనే కెనడా స్కాన్ తీసుకొని బిఎంఐ అంటే ఏంది, బిఎంఆర్ అంటే ఏంది, విసరల్ ఫ్యాట్ అంటే ఏంది, బాడీ ఫ్యాట్ అంటే ఏంది, వాటర్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఇంటేక్ ఎంత ఉండాలి, 40 నిమిషాల కంటే ఒక దగ్గర కూర్చోవద్దు, 20 కేజీలకు ఒక వాటర్ తీసుకోవాలి. ఇట్లా చిన్న 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 మీరు నాలెడ్జ్ ఎంత తీసుకుంటే అంత మీరు చేసుకోగలరు. మజిల్ ఎంత ఉండాలి, ఫ్యాట్ను మజిల్ ఎట్లా మార్చుకోవాలి, ఏ ఫుడ్ మనకి ఎంత క్యాలరీ, ఇవి నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా గట్ రీసెట్ ఏంది, ఇదంతా ఆటోమేటిక్గా అన్ని క్లీన్ చేసుకోబడుతుంది. అర్థమవుతుందా? సో ఇది టుడేస్ సెషన్ అండి. సో మాకు సాధ్యమైన కాడికి చాలా చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది ఈ బిజినెస్ లో మేము ఉన్నందుకు. ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక డాక్టర్ చేయలేడేమో, ఒక ఎవరు అంటే, కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో నేను నా టీంకి నా అంత ఇన్కమ్ సంపాదించే, నాలాగా లైఫ్ స్టైల్ ఇవ్వడం, నాతో ఫారిన్ ట్రిప్ తీసుకెళ్లడం, ఇది ఇక్కడ సాధ్యమైంది. అంటే మామూలుగా అనుకుంటారు కదా, మా 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 టీంలో చాలా మంది ఇండ్లు కట్టుకున్నారు. ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇన్కమ్ తీసుకున్నారు, ఫోన్ చేసి హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. మాతో పాటు ఫారిన్ ట్రిప్ వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో సిరిసిల్లాలో మేము రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టేది అంతకుముందు. దాని ఫలితం అంటే చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కూడా మాలాగా డూప్లెక్స్ ఒక 5వ తరగతి చదువుకున్నామా, బీడీలు చేసుకునేటామా, బీడీలు మానేసి ఈ బిజినెస్ బిల్డ్ చేసి, సో మాతో పాటు ఫారిన్ టూర్స్ వచ్చి ప్లాటినం అయ్యి సేమ్ ఒక 2 కోట్ల వర్త్ డూప్లెక్స్ హౌస్ కట్టుకుని వాళ్ళు గృహప్రవేశం చేసి ఎంజాయ్ చేస్తుంటే ఆ గ్రోత్ చూస్తున్నప్పుడు అదొక ఫీల్ వస్తుంది. చూసిందా? దీనికోసం మీరు బిజినెస్ బిల్డ్ చేయండి, దీనికోసం మీరు ఆ బాండింగ్ బిల్డ్ చేయండి. ఓకే, వర్క్ ఎవ్రీ డే. మా సక్సెస్ కి కారణం గ్రాటిట్యూడ్, సెల్ఫ్ టాక్, అఫర్మేషన్స్, మెడిటేషన్, అమాయకత్వం. ఓకే, సో ఇవే ఎక్కువ మేము మార్నింగ్ 5 AM క్లబ్ లో కూడా బాగా, అంటే గ్రాటిట్యూడ్ మీద కానీ ఇవన్నీ సెల్ఫ్ టాక్ రాయడము, డ్రీమ్స్ చార్ట్స్ అంటేయడము, సో విజువలైజేషన్ కి ఎక్కువ టైం పెట్టడము, ప్రతిరోజు గోల్డెన్ డైరీ రాయడం, ఇవన్నీ మాకు మా అప్లయన్స్ నుంచి వచ్చినాయి అన్ని కూడా మేము అట్లా కాపీ డూప్లికేట్ చేసినాం. మా టీంలో అందరూ చాలా సక్సెస్ అవుతూ, డబ్బులు తీసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా ఉంటే ఆనందంగా ఉంది. ఎవ్రీడే ఎందుకు ఎగ్జైటెడ్గా ఉండాలి చెప్పాలా? ఏం కోల్పోతామో చెప్పి ఎండ్ చేస్తా. ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక మేస్త్రి పనిచేస్తాడంట. మేస్త్రి చాలా బాగా ఇల్లు కడతాడంట. ఎంత బాగా అంటే అద్భుతంగా ఇల్లు కడతాడంట. కట్టి 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 చాలా సర్వీస్ చాలా సంవత్సరాలు చేసి, ఇంకా చాలా నాయన అయిపోయింది, ఇంకా నేను రిటైర్ అయిపోతున్నా, ఇక నేను ఇల్లు కట్టను, మా ఊరు వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే ఆ కాంట్రాక్టర్ అన్నాడంట, లేదు లేదు ఇక లాస్ట్ ఒక్క ఇల్లు, చివరి ఇల్లు ఇది ఒక్కటి కట్టేసి వెళ్ళిపో అన్నాడంట. ఇంకా లాస్ట్ ఇల్లు ఇంకా పోవాలనే తొందరలా ముక్కుతూ ఏదో ఆడావుడిగా నార్మల్గా అన్ని చీపి పెట్టి ఏదో ఆవరేజ్గా కట్టేసి వెళ్ళి లాస్ట్ కీస్ ఇచ్చేసి, అమ్మయ్య ఇక అయిపోయింది తండ్రి, ఇగో ఇది లాస్ట్ ఇల్లు అన్నో, లాస్ట్ ఇల్లు కట్టి ఇక తాలప్ చేయిస్తున్నా అంటే, లేదు లేదు ఆ తాలప్ చేయి నాకు కాదు, ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర చేసినందుకు గాను ఇదే ఇల్లు నీకే గిఫ్ట్, ఆ తాలప్ చేయాలి నీకు అని చెప్పి ఇచ్చినట్టు. అప్పుడు అనుకుంటా, అబ్బా కొంచెం మంచి గట్టి ఉంటే బాగుండు కదా, నాకు అనుకోలేదు, ఇంకొంచెం నాణ్యత పెట్టి ఉంటే బాగుండు కదా,
ఇంకొంచెం మంచిగా బిల్డ్ చేసుకుంటే బాగుండు కదా అనిపించిందండి. సో ఎవరిని నెగ్లెక్ట్ చేయకండి. ఎవరి లోపల ఏ డైమండ్ ఉండడో మనకు తెలియదు. ఏ కస్టమర్ లోపల, ఏ పేషెంట్ లోపల, ఏ వ్యక్తి లోపల ఎంత పొటెన్షియాలిటీ ఉందో తెలియదు. అందరినీ ప్రేమించండి. మా బ్రేజ్ మేడం మాకు చెప్పిన టిప్స్, సోల్ సోల్ ప్రతి ఒక్క వ్యక్తి లోపల మీరు మీ సోల్ని చూడండి. సో ఆ సోల్ని ప్రేమిస్తూ ముందుకెళ్ళండి. అందరినీ అర్థం చేసుకోండి. అందరికీ ఆపర్చునిటీ ప్రసాదం పంచినట్టుగా పంచండి. మీ లైఫ్ చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.